Hello, hi, welcome all the competitive warriors and would-be-DJs. This is your Kiran Kodmuru. ఎస్ ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశాలు ఒక 3 లేక 4 ఉంటాయండి. అది ఒకటి వచ్చేసి ఏంటంటే జన్యు సంకేతం లేదంటే జెనెటిక్ కోడ్ అంటే ఏమిటి, సో మరి జెనెటిక్ కోడ్ యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ లేదంటే బదిలీ ఆర్ఎన్ఏ యొక్క లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అనువాదం. సో దట్ ఈజ్ ట్రాన్స్లేషన్ అంటే ఎంఆర్ఏ నుండి ఒక ప్రోటీన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, రైబోజోమ్లు ఎలా పాల్గొంటాయి, అండ్ ఫర్దర్గా లాక్ ఓపరాన్ ఒక జన్యు ఏ విధంగా నియంత్రించబడుతుంది. జన్యు నియంత్రణ అంటే జన్యు ఎక్స్ప్రెషన్, దట్ మీన్స్ ఏంటంటే ఒక జన్యు నుండి ఏదైనా ఒక ప్రోటీన్ సంశ్లేషించబట్టి ఏ విధంగా రెగ్యులేట్ చేయబడుతుంది, ఎప్పుడు ఆ యొక్క జన్యు యాక్టివేట్ కావాలి, ఎప్పుడు ఆ యొక్క జన్యు డీయాక్టివేట్ కావాలి. సో దీన్ని ఓపరాన్ సిస్టమ్గా చెప్పుకుంటుంటాం. సో లాక్ ఓపరాన్ భావన ఏంటి, ఈ అంశాలని కూడా ఈరోజు సెషన్లో డిస్కస్ చేయడం ప్రయత్నిద్దాం. కొంచెం ఓపిక్గా వినండి, లెంతీ సెషన్, మారథాన్ సెషన్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లే స్టోర్లో వచ్చేసి కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మీకు కేకే బయాలజీ యాప్కి సంబంధించిన లింక్ అనేది ఫస్టే ఉంటుంది, మీకు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మన డిఎస్సికి సంబంధించినటువంటి, నాకు డిఎన్ఏ వస్తుంది, డిఎస్సికి సంబంధించినటువంటి అనేక వీడియోలు అందుబాటులో ఉన్నాయి. సో మెథడాలజీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, కాంటెంట్ కావచ్చు, పిఐఈ కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ డెమో వీడియోస్ చూడండి, చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా నీడ్ ఉంటే కోర్స్ తీసుకోండి. రైట్, చూద్దాం సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి. రైట్, జన్యు సంకేతం లేదంటే జెనెటిక్ కోడ్. సో సింపుల్గా జెనెటిక్ కోడ్ అంటే ఏంటి, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వైట్ పేపర్ పెద్ద తీసుకున్నాను, ఒక వైట్ పేపర్ వైట్ స్ట్రాప్ తీసుకున్నాను, వైట్ పేపర్ స్ట్రాప్ తీసుకున్నాను, ఇప్పుడు వాటి వైట్ రిబ్బన్ తీసుకొని ఒక పర్టికులర్, సో దాన్ని ఏం చేశానంటే బాక్సెస్గా డివైడ్ చేశాను. ఇలా తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని దీన్ని చిన్న చిన్న బాక్సెస్గా డివైడ్ చేశాను అనుకుందాం, ఇలా బాక్సెస్గా డివైడ్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎన్ని బాక్సులు అండి, 1 2 3 4 5, ఇలా 5 బాక్స్ ఉన్నాయి. నేను క్లాస్ రూమ్లోకి దీన్ని తీసుకెళ్ళాను, నా దగ్గర ఒక 5 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో నేను చెప్తాను, దీంట్లో ఫస్ట్ బాక్స్లో ఏం రాస్తానంటే పెన్ తీసుకొని వచ్చేసి అంటాను, నెక్స్ట్ ఎరేజర్ తీసుకొని రా అంటాను, నెక్స్ట్ వచ్చేసి సమ్ ప్రొట్రాక్టర్ తీసుకొని రా, నెక్స్ట్ వచ్చేసి బుక్ తీసుకొని రా అంటాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ ఇంకేదో పెన్సిల్ తీసుకొని రా అంటాను, పెన్సిల్ తీసుకొని దానిపైన వైట్ పేజ్ పైన రాశాను, వైట్ రిబ్బన్ పైన రాశాను. సో ఇప్పుడు నాకేంటంటే ఫస్ట్ స్టూడెంట్ వస్తాడు, ఒకటో స్టూడెంట్ వచ్చేసి చదువుతాడు, వాడు చదివేసి ఏం తీసుకొని రావాలండి, వాడు పెన్ తీసుకొని రావాలి. రైట్, వాడు పెన్ తీసుకొని వచ్చాడు, ఓకే. అండ్ సెకండ్ స్టూడెంట్ వస్తాడు, ఇంకోటి చదువుతాడు, చూసేసిన తర్వాత ఇక్కడ ఏమున్నదో అది ఎరేజర్ తీసుకొని వస్తాడు, ఎరేజర్ తీసుకొని వచ్చాడు, ఓకేనా. అండ్ దెన్ థర్డ్ స్టూడెంట్ వస్తాడు, చూశాడు, చదివాడు, ఇక్కడ ఏమున్నది అది తీసుకొని వస్తాడు, ప్రొట్రాక్టర్ తీసుకొని వచ్చాడు. సో ఫోర్త్ స్టూడెంట్ వచ్చాడు, ఇది చదువుతాడు, బుక్ తీసుకొని వచ్చాడు, సో బుక్ ఇక్కడ పెట్టేశాడు. నెక్స్ట్ ఫిఫ్త్ స్టూడెంట్ వచ్చాడు, పెన్సిల్ తీసుకొని వచ్చాడు, రైట్, పెన్సిల్ తీసుకొని ఇక్కడ పెట్టేశాడు. సో ఇవన్నీ వరుసగా పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్ ఇక్కడ వైట్ పేపర్ రిబ్బన్ పైన ఉన్నటువంటి ఒక్కొక్క స్లాట్లో ఉండేటువంటి అంశాన్ని చదివి దానికి సంబంధించిన దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టేశాడు అనమాట, ఓకేనా. దిస్ ఈజ్ ద వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్ ఇన్ ద ట్రాన్స్లేషన్ ప్రాసెస్. సో దీ కోడ్ ఏదైతే ఇక్కడ కనపడుతుందో దీన్ని జెనెటిక్ కోడ్గా చెప్పుకుంటాము. జెనెటిక్ కోడ్ అంటే ఏంటి, ఇక్కడ ఎంఆర్ఎన్ఏలో ఉండేటువంటి న్యూక్లియోటైడ్ బేసెస్ ఉంటాయి కదా, న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. సో దట్ మీన్స్ నైట్రోజన్ బేస్ అని చెప్పుకుందాం, ఓకేనా. సో నైట్రోజన్ బేస్ ఉంటుంది. సో ఈ నైట్రోజన్ బేస్ ఏవైతే మూడు కలిపేసి ఉంటాయో దీన్ని ఏమంటామంటే, ఇక్కడ నుంచి దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఉన్నాయి, సో దీంట్లో ఒక 3 ఉన్నాయి, సో దీంట్లో ఒక 3 ఉన్నాయి. సో ఈ 3 కలిపి ఒక దాన్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఈ 3 కలిపేసి ఇక్కడ ఏమి ఇండికేట్ చేస్తే పెన్ ఇండికేట్ చేస్తాయి, ఇక్కడ 3 కలిపి ఎరేజర్ని ఇండికేట్ చేస్తున్నాయి. అదేవిధంగా ఎంఆర్ఎన్ఏపై ఉండేటువంటి ప్రతి 3 న్యూక్లియోటైడ్ లేదంటే నైట్రోజన్ బేస్గా చెప్పుకుందామండి. సో ప్రతి ఒక్క నైట్రోజన్ ఇలా 3 ఉండేటువంటి ఈ యొక్క గ్రూప్ ఆఫ్ నైట్రోజన్ బేస్ ఏదైతుందో ఒక అమైనో అమ్లాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో ఆ 3 నైట్రోజన్ బేస్ సీక్వెన్స్ ఏదైతుందో దీన్ని ఏమంటామంటే జెనెటిక్ కోడ్గా చెప్పుకుంటూ ఉంటాను. సో ప్రతి 3 నైట్రోజన్ బేస్ డెఫినెట్గా ఒక దాన్ని ఇండికేట్ చేస్తారంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఒక్కొక్కసారి దేన్ని కూడా ఇండికేట్ చేయవండి. సో కొన్ని అసలు ఇంకా ఏం చేస్తాయంటే అసలు దేన్ని ఇండికేట్ చేయకుండా కొన్ని స్టాప్ చేసేస్తున్నాయి, ప్రాసెస్ స్టాప్ చేయడానికి కూడా ఉంటాయి కొన్ని. సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే జన్యు సంకేతం లేదా జెనెటిక్ కోడ్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. క్లియర్. ఇంకా దీన్ని ఏమంటామంటే త్రిక సంకేతం అని కూడా అంటాం. త్రిక అంటే 3, సంకేతం అంటే కోడ్ అనమాట. సో మూడు
కలిపేసి 3 నైట్రోజన్ బేస్ కలిపేసి అక్కడ కోడ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే త్రిక సంకేతంగా చెప్తూ ఉంటాం. రైట్, ఇప్పుడు సెషన్లోకి వెళ్ళిపోదాం, చాలా క్లియర్గా అర్థమైపోతుంది. రైట్, ఇక్కడ ప్రతికృతి అనులేఖనంలో ఒక కేంద్రకామ్లం నుంచి మరో కేంద్రకామ్లం నకలు అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ రెండిట్లో ఏర్పడతాయి కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉందండి. సో గుర్తుపెట్టుకోండి, ప్రతికృతిలో వచ్చేసి డిఎన్ఏ నుంచి డిఎన్ఏ ఏర్పడుతుంది, అనులేఖనంలో వచ్చేసి డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది ఏర్పడుతుందండి. ఒక కేంద్రకామ్లం నుంచి మరో ఆమ్లం అని చెప్పడం జరిగింది ఇక్కడ, అందుకనే. సో ప్రతికృతి దట్ మీన్స్ రెప్లికేషన్లో ఇక్కడ డిఎన్ఏ ఉన్నప్పుడు ఇక్కడ కూడా డిఎన్ఏనే ఉంటుంది కదా. సో అనులేఖనంలో ట్రాన్స్క్రిప్షన్లో ఇక్కడ డిఎన్ఏ ఉంటే ఇక్కడ ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట, నకలు ఏర్పడుతుంది. సో కాబట్టి ఏంటంటే జన్యు సంకేతం ఏ విధంగా ఉంటుంది ఊహించడం చాలా సులభంగా ఉంటుంది. సో న్యూక్లియోటైడ్ల పుంజం నుండి జన్యు సమాచారం అమైనో ఆమ్లాల పుంజంలోనికి బదిలీ అవుతుంది. సో ఇప్పుడు న్యూక్లియోటైడ్ల పుంజం నుండి అన్నాడు. న్యూక్లియోటైడ్ల పుంజం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంఆర్ఎన్ఏ అండి. సో ఎంఆర్ఎన్ఏలో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 3 దట్ మీన్స్ న్యూక్లియోటైడ్ లేదంటే నైట్రోజన్ బేస్లు అనేవి అక్కడ కనపడుతున్నాయి మనకి. అండ్ ఫర్దర్గా ఇక్కడ కూడా సమాచారం ఉంది, ఇక్కడ కూడా సమాచారం ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యుఏజీ అనుకుందామండి, ఓకే, లేదంటే ఏసిసి అనుకుందాం, లేదంటే యుయుయు అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఉండేటువంటి దానికి సో దీనికి సంకేతం ఏంటి, ఈ యొక్క ట్రిప్లెట్స్ ఈ ట్రిప్లెట్స్ సంకేతం ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఫినైల్ ఎలనిన్ అనుకుందాం. ఫినైల్ ఎలనిన్, సో అవును కాదు తెలియదు, ఫినైల్ ఎలనైన్ అనుకుందాం. సో ఇదేమవుతుంది, ఫినైల్ అనేటువంటి అమైనో ఆమ్లం అనేది సింపుల్గా ప్రోటీన్లోనికి బదిలీ అవుతుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి కోడ్ని బట్టి ట్రిప్లెట్ని బట్టి ఏ అమైనో ఆమ్లం యాడ్ కావాలనే దాన్ని బట్టి ఇవి ఫర్దర్గా ఒక్కొక్కటి అమైనో యాసిడ్ 1, అమైనో యాసిడ్ 2, అమైనో యాసిడ్ 3 అనేది ఇలా యాడ్ అయిపోతుంటుంది. దీన్ని రీడ్ చేసినప్పుడు ఒక అమైనో యాసిడ్ వస్తుంది, ఓకేనా. దీన్ని రీడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకో అమైనో యాసిడ్ వస్తూ ఉంటుంది. సో దీనికి లింక్ అవుతుంది, మళ్ళీ దీన్ని రీడ్ చేసినప్పుడు ఇంకో అమైనో యాసిడ్ ఏర్పడుతుంది. సో ఇలా లింక్ అయిపోయి ఒక చైన్ ఏర్పడుతుంది. ఈ చైనే కదా అమైనో యాసిడ్ చైనే మనకు ప్రోటీన్ కదా. సో అంటే దీంట్లో ఉండేటువంటి సమాచారం ఎక్కడికి బదిలీ అయిందని చూసినట్లయితే అమైనో ఆమ్లాల పాలీపెప్టైడ్లోనికి బదిలీ అయిందని చెప్తున్నాడు. ఇప్పుడు పాయింట్ చదవండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. న్యూక్లియోటైడ్లు మరియు హియర్ సో అనువాదంలో న్యూక్లియోటైడ్ల పుంజం నుండి జన్యు సమాచారం అమైనో ఆమ్లాల పుంజంలోనికి బదిలీ అవుతుంటుంది. న్యూక్లియోటైడ్లు మరియు అమైనో ఆమ్లాల మధ్య ఎలాంటి సంపూరకత ఉండదు. సో న్యూక్లియోటైడ్లు మరియు అమైనో ఆమ్లాల మధ్య ఎలాంటి సంపూరకత ఉండదు, అంటే దే ఆర్ నాట్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సో మరి వేటి మధ్య ఉంటుంది సంపూరకత అంటే డిఎన్ఏలో ఉండేటువంటి 2 స్ట్రాండ్ల మధ్యలో ఉంటుంది. సో ఇంకా దీనిల మధ్యలో ఉంటుంది అని చూసినట్లయితే ఎంఆర్ఎన్ఏలో ఉండేటువంటి ట్రిప్లెట్కి, నెక్స్ట్ అదేవిధంగా టీఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ పైన యాంటీ కోడాన్ ఒకటి ఉంటుందండి. సో యాంటీ కోడాన్కి ఇక్కడ మనకి ఏమంటాం సంపూరకంగానే ఉంటాయి యాడ్ అయ్యేటువంటి నైట్రోజన్ బేస్. ఫర్దర్గా మీకు ఇప్పుడు చెప్పినట్టు స్టేట్మెంట్ క్లియర్గా లేదు. సో ఆల్రెడీ దీని గురించి అవగాహన ఉంటేనే చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. అవగాహన లేదంటే నెక్స్ట్ స్టెప్లో మీకు అర్థమవుతుంది, దాని నుంచి వరి కావాల్సింది ఏం లేదు. రైట్, సంపూరకత అనేటువంటి వర్డ్కి మీనింగ్ గుర్తుపెట్టుకోండి. సంపూరకత అంటే కాంప్లిమెంటరీ అంటాం. కాంప్లిమెంటరీ అంటే ఒకవైపు చైన్లో ఉందనుకోండి, ఎడినైన్ ఉందనుకోండి, డెఫినెట్గా దాని వైపు ఆపోజిట్ ఏముంటుంది, థైమిన్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఒకవైపు జీ ఉందనుకోండి, ఇంకోవైపు సి ఉంటుంది. అది ఖచ్చితంగా ఇంకా అది ఉండాలి. జీ ఉంటే సి ఉండాలి, సి ఉంటే జీ ఉండాలి, ఏ ఉంటే టీ ఉండాలి కంపల్సరీ. సో అలా ఉంటే దాన్ని ఏమంటామంటే కాంప్లిమెంటరీ అంటాం, లేదంటే సంపూరకత అంటాం. గుర్తుపెట్టుకోవాలి ఒక వర్డ్. రైట్, న్యూక్లియోటైడ్లోని మార్పు ప్రోటీన్ల యొక్క అమైనో ఆమ్లాల అనుక్రమాన్ని మారుస్తూ ఉంటుంది, అంతే కదా. న్యూక్లియోటైడ్లోని మార్పు అనేది ప్రోటీన్ల యొక్క అమైనో ఆమ్లాల అనుక్రమాన్ని సీక్వెన్స్ని చేంజ్ చేస్తాయి. న్యూక్లియోటైడ్లు అనేవి ఒక 3 ఉంటే ఒక రకమైన అమైనో ఆమ్లం, సో మరొక 3 ఉంటే మరొక రకమైన అమైనో ఆమ్లం ఏర్పడుతుంది. ఇలా న్యూక్లియోటైడ్లో ఏమైనా మార్పులు ఏర్పడడానికి ఖచ్చితంగా ఏర్పడేటువంటి అమైనో ఆమ్లాల్లో కూడా మార్పు అనేది వస్తూ ఉంటుంది. కనుక ప్రోటీన్ సంశ్లేషణ అమైనో ఆమ్లాల అనుక్రమాన్ని జన్యు సంకేతం నిర్దేశిస్తుందని చెప్పడానికి కావాల్సిన ఆధారం. రైట్, ఇక్కడ ఒక ప్రోటీన్ దేని చేత ఏర్పడుతుందంటే అమైనో ఆమ్లాల చేత ఏర్పడుతుంది. సో అమైనో ఆమ్లాల యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ సీక్వెన్స్ దేన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందంటే జెనెటిక్ కోడ్ని బట్టి డిపెండ్ ఉంటుంది. అది కోర్ కాన్సెప్ట్ ఇక్కడ, ఓకేనా. రైట్, కేవలం 4 క్షారాలు, 4 కదా మనకు తెలిసింది కదా, మనకు తెలిసినటువంటి 4 క్షారాలు ఉంటాయి. AGCTRU, యురాసిల్ లేదంటే థైమిన్, సో నెక్స్ట్ అడెనిన్, గ్వానిన్, సైటోసిన్. ఇవి 4 క్షారాలు వచ్చేసి ఏంటంటే కేవలం 4 క్షారాలు 20 రకాల అమైనో ఆమ్లాలకు సంకేతాలు సమకూర్చాలని జార్జ్ గామో అనేటువంటి భౌతిక శాస్త్రవేత్త త్రిక సంకేతాన్ని ప్రతిపాదించాడు. ఇక్కడ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాల్సిందంటే సైంటిస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. త్రిక సంకేతాన్ని ప్రతిపాదించినటువంటి సైంటిస్ట్ అన్నాడు. త్రిక సంకేతాన్ని ప్రతిపాదించినటువంటి సైంటిస్ట్ ఎవరంటే జార్జ్ గామో, ఓకేనా. అమైనో ఆమ్లాలు ఎన్ని ఉంటాయంటే మొత్తం 20 అండి.
సో 20 అమైనో ఆమ్లాల్లో ప్రతిదానికి 3 న్యూక్లియోటైడ్లతో కూడిన సంకేతం ఉండాలని ఆయన ప్రతిపాదించాడు. సో ఒక అమైనో ఆమ్లం ఉందనుకోండి, కంపల్సరీ ఈ అమైనో ఆమ్లానికి సంబంధించినటువంటి 3 న్యూక్లియోటైడ్లు అన్న ఇక్కడ నైట్రోజన్ బేస్ అన్న ఒకటే తీసుకోండి, ఒకటేగా ట్రీట్ చేయండి. న్యూక్లియోటైడ్ అంటే దాంట్లో అన్నీ ఉంటాయి కదా. సో ఈ న్యూక్లియోటైడ్లు ఏంటంటే ఈ 3 న్యూక్లియోటైడ్లు లేకంటే నైట్రోజన్ బేస్ ఏదైతే ఉందో ఈ 3 సీక్వెన్స్ అంటే ఈ మూడిటి యొక్క సంకేతం ఏదైతే ఉందో వరుసగా ఉండేటువంటి 3 ఏదైతే ఒక అమైనో ఆమ్లానికి బదులుగా ఉంటాయో దాన్ని ఏమంటామంటే త్రిక సంకేతంగా చెప్పుకుంటూ ఉంటాం. సో దాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే జార్జ్ గామో అండి. సో ఉండాలని ఆయన ప్రతిపాదించడం జరిగింది. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఎందుకంటే విభిన్న కలయికల వల్ల మొత్తంగా 64 త్రిక సంకేతాలు ఏర్పడతాయండి. 64 త్రిక సంకేతాలు ఏర్పడుతుంటాయి. 4 ఆఫ్ ది క్యూబ్ 4 క్యూబ్ చూసినట్లయితే మనకి 4 × 4 × 4 చూసినట్లయితే మొత్తం 64 ట్రిప్లెట్స్ ఏర్పడుతుంటాయి. మరి మనకు కావాల్సింది ఏంటండి, ఇక్కడ ట్రిప్లెట్ చూసినట్లయితే దీన్ని ట్రిప్లెట్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యుఏయు అనేటువంటి ఒక ట్రిప్లెట్ ఉంది, లేదంటే దీన్ని త్రిక సంకేతం అంటారు. సో ఇలా త్రిక సంకేతం ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఒక అమైనో యాసిడ్ని ఇండికేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. ఎక్కువ ఆలోచించగా డీప్గా ఏం వెళ్ళకండి, అవసరం లేదు. ఓకేనా. సో ఇది ఒక త్రిక సంకేతంగా చెప్తున్నాం. ఇలా మొత్తం మనకి కలయికతోటి UCAG అనేటువంటి 4 నైట్రోజనస్ బేస్లు ఏవైతే ఉన్నో వీటి కలయిక వల్ల మీ కాంబినేషన్లో కలయిక వల్ల మనకు మొత్తం కూడా 64 ట్రిప్లెట్స్ అనేవి ఏర్పడుతుంటాయి. 64 త్రిక సంకేతాలు ఏర్పడతాయి. కానీ మనకు ఉన్నది ఏంటంటే కేవలం 20 అమైనో ఆమ్లాలు మాత్రమే ఉంటాయి. ఏ ప్రోటీన్ అయినా సరే ఈ అమైనో ఆమ్లాల్లో రిపీట్ కావాలో వాటి యొక్క సీక్వెన్స్ చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. మరి 64 త్రిక సంకేతాలు ఉన్నాయి కదా సార్, వీటి నుండి 64 రకాల అమైనో యాసిడ్స్ ఏర్పడతాయి కానీ డౌట్ రావచ్చు. కాకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 64 త్రిక సంకేతాలు లేకుంటే ట్రిప్లెట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మనం. ఉదాహరణకు UCU ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ UCU. నెక్స్ట్ వచ్చేసి UCC, నెక్స్ట్ UCA ఇలా ఉంది కదా మనకి. UCU, UCC, UCA చూసినప్పుడు అదేవిధంగా UCG కొంచెం పైకి క్రింద ఈ G ఉంటుంది, UCG ఉంది అనుకోండి. సో ఈ సీక్వెన్స్ ఇది ఒక ట్రిప్లెట్, ఇదొక ట్రిప్లెట్, ఇదొక ట్రిప్లెట్. ఇక్కడ నైట్రోజన్ బేస్ చేంజ్ అవుతుంది. బట్ ఇవన్నీ కూడా ఈ 4 ఏవైతే ట్రిప్లెట్స్ లేని త్రిక సంకేతాలనే ఈ 4 కూడా ఒకే రకమైన అమైనో యాసిడ్ని పట్టుకొని వస్తాయి. సో అంటే ఆ 4 త్రిక సంకేతాలు లేకుంటే ట్రిప్లెట్ కూడా అనేది ఒక రకమైన అమైనో ఆమ్లానికి సంబంధించిన మాత్రమే. సెరిన్ అనేటువంటి మనకు తెలిసిందే. ఇంకా డిఫరెంట్ ఇక్కడ ఫినైల్ యాలైన్ ఉంది చూడండి. ఇక్కడ ట్రిబుల్ అదేవిధంగా UEC రెండు కూడా ఏంటి మనం ఫినైల్ యాలైన్ చూపిస్తూ ఉన్నాను. అదేవిధంగా ల్యూసిన్ని చూడండి. ఇక్కడ UUA ఒకటి UUG రెండు కూడా మనకి ల్యూసిన్ అనేటువంటి అమైనో యాసిడ్ని ఇండికేట్. అంటే ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 64 త్రిక సంకేతాలు ఉన్నప్పటికీ కూడా దానిలో చాలా వరకు త్రిక సంకేతాలు కేవలం ఒక రకమైనటువంటి అమైనో యాసిడ్ని మాత్రమే ఇండికేట్ చేసేస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ప్రోలిన్, ఇక్కడ చూడండి CCU, CCC, CCA, CCG అన్నీ కూడా ఇలా మనకేంటంటే ఇలా చూసినట్లయితే 64 త్రిక సంకేతాలు ఉన్నప్పటికీ కూడా కేవలం 20 అమైనో ఆమ్లాలకు మాత్రమే ఇండికేట్ చేస్తూ ఉంటాయన్నమాట. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. రైట్, అయితే జన్యు సంకేతం త్రిక సంకేతం అని చెప్పడం అత్యంత కష్టసాధ్యమైనటువంటి పని. హరగోవింద్ ఖురానా అభివృద్ధి పరిచిన రసాయన పద్ధతి నిర్దిష్ట సంయోజనాలు ఉన్నటువంటి RNA అణువులను హోమోపాలిమర్లు మరియు రసాయన పద్ధతి నిర్దిష్ట సంయోజనాలు ఉన్న RNA అణువులను సృష్టించడంలో ముఖ్య పాత్ర వహించింది. మార్షల్ నెరెన్బర్గ్ ప్రోటీన్ల సంశ్లేషణను కణరహిత వ్యవస్థలో నిర్వర్తించి జన్యు సంకేత విశ్లేషణ కృషి చేశారు. సో ఓవరాల్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదండి, జన్యు సంకేత విశ్లేషణలో కృషి చేసిన వారు ఎవరంటే మార్షల్ నెరెన్బర్గ్ ఒకరు, అదేవిధంగా మన ఇండియాకు చెందినటువంటి హరగోవింద్ ఖురానా అండి. గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరి పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరిలేజ్ ఒకోవా ఎంజైమ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరిలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఒకటి పేరు ఉందండి. దీన్ని ఏమంటామంటే ఒకోవా ఎంజైమ్ అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి, పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరిలేజ్. పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరిలేజ్ అంటే పాలీ చాలా, న్యూక్లియోటైడ్ ఫాస్ఫోరిలేజ్ అంటే ఏంటి, ఫాస్ఫేట్ని యాడ్ చేసేస్తూ ఉంటుందన్నమాట. దేనికి, పాలీన్యూక్లియోటైడ్. ఏ ఎంజైమ్ అండి అని చూసినట్లయితే పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరిలేజ్. దీన్ని ఇంకో పేరు ఏంటంటే ఒకోవా ఎంజైమ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఆ సెవరో ఒకోవా అనేటువంటి సైంటిస్ట్ దీన్ని కనిపెట్టాడు కాబట్టి సో అతని పేరు మీదుగా దీన్ని ఒకోవా ఎంజైమ్ అంటాం. ఇక్కడ DSC పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి,
ఒకోవా ఎంజైమ్ అని దేన్ని అంటారంటే పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరిలీజ్ అనేటువంటి ఎంజైమ్ అండి. ఓకేనా. సో కనుక్కొనడం కూడా జన్యు సంశ్లేషణ విశ్లేషణ అంతిమంగా జన్యు సంకేత గల్లపట్టికను రూపొందించడం. సో జన్యు సంకేత గల్లపట్టిక అంటే ఇది అండి. సో ఆల్రెడీ మనం చూసాం కదా, ఒకసారి అయితే మళ్ళీ ఒక్కసారి చూడటానికి ప్రయత్నిద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే జన్యు సంకేతాన్ని సూచించేటువంటి గల్లపట్టికగా చెప్పుకుంటాం. సో ఇక్కడ 4 నైట్రోజన్ బేస్లు ఉంటాయి, ఇక్కడ కూడా 4 నైట్రోజన్ బేస్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా రాస్తారు ఇవని చూసినట్లయితే ఫస్ట్ యుయుయు అండి. ఓకేనా, యుయుయు. ఓకేనా, ఇది వచ్చేసి ఫినైనైలిన్. నెక్స్ట్ యుయుసి, నెక్స్ట్ సీక్వెన్స్ యుయుసి, సో ఫినైనైలిన్. నెక్స్ట్ అదేవిధంగా యుయుఏ. ఓకేనా, యుయుఏ ఉంటుంది. నెక్స్ట్ యుయుజి ఉంటుంది. నెక్స్ట్ యుయుజి ల్యూసిన్ ఇండికేట్ చేస్తుంటాయి. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుందండి సియుయు అండి. సో ఫస్ట్ వచ్చేసి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా సియుసి. ఓకే, అండ్ దెన్ సియుఏ ఉంటుంది. నెక్స్ట్ సియుజి ఉంటుంది. ఇలా మనకి కంప్లీట్గా అన్నిటికీ ఇలా రాసుకుంటూ వెళ్తుంటాం. దీన్ని జన్యు త్రిక సంకేత పట్టిక కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. రైట్. జన్యు సంకేతం యొక్క స్పష్టమైన లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చూద్దాం. సో మరి ట్రిప్లెట్ లేదంటే కోడాన్ అనుకుంటున్నాం కదా. సో ఆ కోడాన్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చూసినట్టయితే జన్యు సంకేతం యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. జన్యు సంకేతం ఎప్పుడు కూడా త్రికంగా ఉంటుందండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ట్రిప్లెట్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా, ట్రిప్లెట్ కోడ్ అనమాట. అంటే 3 నైట్రోజన్ బేస్ సీక్వెన్స్ కలిసి ఒక జన్యు సంకేతంగా ఉంటుంది. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఏదైనా ఒక అమైనో యాసిడ్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. 61 త్రికాలు వివిధ రకాల అమైనో ఆమ్లాలకు, అంటే 20 రకాల అమైనో ఆమ్లాలకు త్రిక సంకేతాలుగా వ్యవహరిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎన్ని త్రికాలు? 61 త్రికాలు. సార్ మరి ఇంతకుముందు 64 చెప్పాం కదంటే, 64లో 3 ఎలాంటి అమైనో ఆమ్లాలకు సంకేతాలుగా వ్యవహరించవు. కేవలం 61 ఆఫ్ దెమ్ ఓన్లీ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యూ, అంటే 20 అమైనో యాసిడ్స్ ఓన్లీ. సో మనకి 20 అమైనో ఆమ్లాలకంటే సంకేతాలుగా వ్యవహరిస్తుంటాయి. ఎన్ని? 61. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఒక్కోసారి ఇలా అడుగుతుంటాడు, 20 అమైనో ఆమ్లాలకు సంబంధించినటువంటి త్రిక సంకేతాల సంఖ్య అంటాడు. 61 అంటాడు, 3 అంటాడు, 4 అంటాడు, 64 అంటాడు. మనకు 64 మైండ్లో ఉంటే 64 పెడతాం. కానీ పెట్టాల్సింది ఏంటంటే 61 త్రికాలు. ఓకేనా. అండ్ 3 రకాల త్రికాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 రకాల త్రికాలు వచ్చి ఎలాంటి అమైనో ఆమ్లాలకు సంకేతాలుగా వ్యవహరించవు. సో అందుకే 3 త్రికాలను ఏమంటామంటే నాన్ సెన్స్ కోడాన్స్ అంటామండి. నాన్ సెన్స్ కోడాన్స్ లేదంటే అర్ధరహిత సంకేతాలు, నాన్ సెన్స్ కోడాన్స్ లేదంటే స్టాప్ కోడాన్స్ అని కూడా అంటాం. దీనికి మరొక పేరు కూడా ఉంది. ఏంటి? స్టాప్ కోడాన్స్. స్టాప్ కోడాన్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం కూడా 3 ఉంటాయి. సో స్టాప్ కోడాన్స్ 3 అంటే ఎన్ని నైట్రోజన్ బేస్డ్ అంటే 3 3 9 ఉంటాయి. ఓకేనా. అవేంటి అని చూసినట్టయితే యూజీఏ 1, యూఏజీ 1, యూఏఏ 1. సో కంపల్సరీ ఈ 3 త్రిక సంకేతాలు స్టాప్ కోడాన్స్ లేదా నాన్ సెన్స్ కోడాన్స్ ఏవైతేనో ఈ 3 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. యూజీఏ 1, యూఏజీ 1, యూఏఏ 1 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఎలా అడుగుతాడు క్వశ్చన్ అని చూసినట్టయితే క్రింది వాటిలో స్టాప్ కోడాన్ని గుర్తించండి అంటాడు. సో ఈ 3లో ఏదైనా ఒకటి ఇస్తాడు, మిగిలినటువంటి 3 వేరే ఇస్తూ ఉంటాడు. ఓకే. లేదంటే క్రింది వాటిలో అర్ధరహిత కోడాన్ లేదంటే స్టాప్ కోడాన్ కానిది అంటాడు. ఈ 3 ఇస్తాడు, ఇంకొకటి ఏదో యాడ్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు అది ఆన్సర్ అవుతూ ఉంటుంది. గమనించండి. సో ఇక్కడ నుండి క్వశ్చన్ అడడానికి ప్రాబిలిటీ ఉంటుంది. రైట్. జన్యు సంకేతం నిస్సందేహమైనది. కోడ్ ఈజ్ అన్అంబిగ్యూస్ అంటాను. అన్అంబిగ్యూస్ అంటే ఏంటి? సో ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒక కోడ్ వచ్చిందంటే ఆ అమైనో యాసిడ్ రావాల్సిందే. సో ఒక కోడ్ వచ్చింది అనుకోండి, ఈ అమైనో యాసిడ్ రావాలన్నా ఆ అమైనో యాసిడ్ రావాలన్నా కన్ఫ్యూజన్ లేదనమాట. సో అలా ఉంటుంది కాబట్టి జన్యు సంకేతం ఏంటంటే అన్అంబిగ్యూస్గా చెప్పు, నిస్సందేహమైనది మరియు విశిష్టమైనది. అనగా ప్రతి త్రికం ఒక నిర్దిష్టమైన అమైనో ఆమ్లానికి త్రిక సంకేతంగా పనిచేస్తుంది. ఎల్లవేళలా అదే అమైనో ఆమ్లాన్ని సూచిస్తూ ఉంటుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఓకేనా. సో ఒక ట్రిప్లెట్ వచ్చిందంటే కంపల్సరీ ఈ అమైనో యాసిడ్ రావాల్సిందే అని అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి అంటే దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని చెప్తున్నాడు. అండ్ కొన్ని అమైనో ఆమ్లాలకు ఒకటి కంటే ఎక్కువ సంకేతాలు సూచించబడతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఫినైల్ ఎలనిన్ చూసినప్పుడు మనకి యూయూ ఒకటి ఉంటుంది, ట్రిపుల్ యూ ఒకటి ఉంటుంది, అదేవిధంగా యూయూసి ఉంటుంది. 2 ఉన్నాయి మనకు అక్కడ. అంటే కొన్ని అమైనో ఆమ్లాలు ఒక ఫినైల్ ఎలనైన్ అనేటువంటి ఒక అమైనో ఆమ్లం తీసుకున్నప్పుడు మనకు అక్కడ ఏముందండి, యూయూయు ఒకటి ఉంది, అదేవిధంగా యూయూసి. ఇవి 2 కూడా ఫినైల్ ఎలనైన్నే చూస్తున్నాయి కదా. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇక్కడ చూసాం, టేబుల్లో చూసాం, చూడొచ్చు ఇక్కడ యు1 యూయూసి ఇవి 2 కూడా ఫినైల్ ఎలనైన్ చూస్తున్నాయి. అదే ఒక టైరోసిన్ చూడండి, ఇక్కడ చూసినట్టే యూఏయు, అదేవిధంగా యూఏసి. ఇలా ఒక అమైనో ఆమ్లాన్ని ఒకటి కంటే ఎక్కువ ట్రిప్లెట్స్ అనేవి చూపించడానికి ఆస్కారం అయితే కనపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇదే పాయింట్ మళ్ళీ ఇక్కడ మనకి వస్తూ ఉంటుంది.
కొన్ని అమైనో ఆమ్లాలు ఒకటి కంటే ఎక్కువ సంకేతాల చేత సూచించబడుతూ ఉంటాయి. సో కొన్ని అమైనో ఆమ్లాలు అంటే ఇక్కడ ఫినైల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా యుయుయు ఒకటి ఉంటుంది, యుయుసి రెండు కూడా అమైనో ఆమ్లాన్ని మాత్రమే సూచిస్తుంది. దీన్ని ఏమంటామంటే డీజెనరేట్ కోడ్ అంట. ఇంపార్టెంట్ కోడ్ ఈజ్ డీజెనరేట్. సో డీజెనరేట్ కోడ్ అంటే ఏంటి అంటే ఒక అమైనో ఆమ్లము, ఏదైనా ఒక అమైనో ఆమ్లం అంటే కొన్ని అమైనో ఆమ్లాలు ఒకటి కంటే ఎక్కువ త్రికాల చేత సూచించబడుతూ ఉంటాయి. త్రికాలు వేరువేరుగా ఉంటాయి, బట్ వాటి యొక్క సూచించేటువంటి పాయింట్ చేసేటువంటి అమైనో యాసిడ్స్ ఏంటంటే ఒక్కటే. గుర్తుపెట్టుకోండి. సో ఇదొక త్రికము, ఇదొక త్రికము, ఇదొక త్రికం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో ఈ మూడు కూడా ఒకే రకమైన అమైనో ఆమ్లాన్ని పాయింట్ చేసినట్లయితే, సో ఒకే రకమైనటువంటి అమైనో ఆమ్లాన్ని పాయింట్ చేస్తే దాన్ని ఏమంటామంటే డీజెనరేట్ కోడ్గా చెప్తుంటాం. ఏమంటాం దాన్ని? డీజెనరేట్ కోడ్గా చెప్తుంటాం. ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా జన్యు సంకేతం కామా లేని సంకేతావళి అంటాం. సంకేతావళి అంటే వరుస అండి, సంకేతాల యొక్క వరుస అండి. కోడ్ ఈజ్ కామాలెస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే వర్డ్స్ కనపడుతున్నాయి మనకు ఒక్కోసారి డైరెక్ట్గా క్వశ్చన్లో ఇలా అడగడానికి కోడ్ ఈజ్ కామాలెస్, కోడ్ ఈజ్ యూనివర్సల్, కోడ్ ఈజ్ అనాంబిగియస్, కోడ్ ఈజ్ డీజెనరేట్ అని అడుగుతుంటాడు. అవి కూడా గుర్తుపెట్టుకోండి. సో బ్రాకెట్లో స్పెసిఫిక్గా ఇంగ్లీష్లో మెన్షన్ చేసినటువంటి వర్డ్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా ఇవి అడుగుతాడు. మీకు ఇవన్నీ ఏం అడగకుండా డైరెక్ట్ ఇవి తీసుకుంటాడు. ఏమంటాడు? క్రింది వాటిలో జన్యు సంకేతం యొక్క లక్షణం కానిది అంటాడు. కోడ్ ఈజ్ కామలెస్, కోడ్ ఈజ్ యూనివర్సల్, కోడ్ ఈజ్ డీజెనరేట్, కోడ్ ఈజ్ ఫుల్ స్టాప్లెస్. సో ఇలా అడుగుతూ ఉంటాడు అన్నమాట. అడిగినప్పుడు ఏంటి మనకి ఏదైతే ఆన్సర్ ఉంటుందో అది పెట్టాలి. కంపల్సరీ వీటిపైన ఫోకస్డ్గా ఉండండి. అండ్ అదేవిధంగా జన్యు సంకేతం వచ్చేసి యూనివర్సల్, సార్వత్రికం. ఉదాహరణకు బ్యాక్టీరియం నుండి మానవుల వరకు సాధారణంగా ప్రతి అమైనో ఆమ్లానికి ఒకే రకమైనటువంటి జన్యు సంకేతం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్-యు అనేటువంటి త్రికం బ్యాక్టీరియాలో కావచ్చు, మానవుల్లో కావచ్చు, మొక్కల్లో కావచ్చు, ఏ జీవులోనైనా సరే అక్కడ త్రిక సంకేతం ట్రిపుల్-యు ఉందనుకోండి, ఖచ్చితంగా అది ఫినైల్ ఎలనైన్ని ఇండికేట్ చేస్తుంది. ఫినైల్ అనేటువంటి అమైనో యాసిడ్కి సంకేతంగా వ్యవహరిస్తుంది. అరుదుగా ఈ సిద్ధాంతానికి వ్యతిరేక కొన్ని సందర్భాల్లో రివర్స్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి అని అరుదుగా అన్నాడు. అందుకని సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేయ జన్యు త్రికాలు కూడా మైటోకాండ్రియల్ త్రికాలు మరియు ప్రోటోజోవా త్రికాల్లో గుర్తించడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యుయు ఉందండి. సో ఇక్కడ బ్యాక్టీరియాలో అదే మానవుల్లో ఫినైల్ ఎలనైన్ని చూపిస్తూ ఉన్నాయి, ఇండికేట్ చేసేస్తుంది. బట్ వేరాస్ కొన్ని సందర్భాల్లో ఈ ట్రిప్లెట్ ఏదైతే ఉందో మైటోకాండ్రియాల్లో కావచ్చు, లేదంటే ప్రోటోజోవా త్రికాల్లో కొంచెం డిఫరెంట్ అమైనో యాసిడ్ని సూచించేటువంటి అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నాడు. బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. సో రేర్, అరుదుగా అన్నాడు కాబట్టి దీన్ని ఏమన్నాడు? కోడ్ ఈజ్ యూనివర్సల్ అన్నాడు. సాధారణంగా మాట్లాడినప్పుడు కోడ్ ఈజ్ యూనివర్స్. సో రేర్, ఎక్సెప్షనల్ కేసు తీసుకున్నప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎక్సెప్షనల్ కేసు అనేది కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, మీకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అది ప్రోటోజోవన్స్లో కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మైటోకాండ్రియన్ త్రికాలు. ఓకేనా. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ ప్రారంభ త్రికం అండి. ప్రారంభ త్రికం అంటే ఏంటి? ఇనిషియేటర్ కోడ్ అని అంటాం. సో ఒక ప్రోటీన్ సంశ్లేషించబడాలంటే అనువాదంలో కంపల్సరీ ఒకటి ఖచ్చితంగా ఒకే కోడ్ అని ఉండాలి. అక్కడ ఒక ట్రిప్లెట్ ఉండాలి కంపల్సరీ. అదేంటి అంటే ఏయుజీ అండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఏయుజీ అనేదాన్ని ప్రారంభ త్రికంగా చెప్తాం, ప్రారంభ త్రికం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంఆర్ఎన్ఏ అండి. సో ఎంఆర్ఎన్ఏలో ఫస్ట్ త్రికం ఏముంటుంది అంటే ఏయుజీ ఉండి తీరాల్సిందే. సో దీన్ని ఏమంటామంటే ప్రారంభ త్రికంగా చెప్తూ ఉంటాం. జన్యునిగా ఉంటావులో ఏయుజీ ప్రారంభ త్రికంగా, మరియు ఇదే త్రికం మిథియోనిన్కి త్రిక సంకేతంగా కూడా పనిచేస్తుంది. సో ఏయుజీ అనేది రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటేంటి, కంపల్సరీ ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ స్టార్టింగ్లో కంపల్సరీ ఉండాల్సింది ఏయుజీ ఉంటుంది. ఇంకొకటి ఏంటి, ఇది స్టార్టింగ్ కోడ్ అని అంటాం, దీన్ని స్టార్టింగ్ కోడ్ అని అంటాం. ఓకేనా. లేదంటే ఇనిషియేటర్ కోడ్ అని అంటాం. ఇంకొకటి ఏంటంటే మిథియోనిన్ అనేటువంటి అమైనో యాసిడ్ని కూడా సూచిస్తూ ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఇండికేట్స్ మిథియోనైన్ అనేటువంటి అమైనో యాసిడ్స్కి త్రికంగా కూడా పనిచేస్తారు. రెండు పనులు ఉన్నాయి దానికి. ఏయుజీకి ఎన్ని పనులు ఉన్నాయండి? రెండు పనులు ఉన్నాయి. ఒకటేంటి, ఇది ప్రారంభ కోడ్ అని, ఇనిషియేట్ కోడ్ అంటే స్టార్టింగ్లో అసలు ప్రోటీన్ సంశ్లేషణ కావాలంటే ఖచ్చితంగా ఎంఆర్ఎన్ఏ పైన ఉండవలసినటువంటి ట్రిప్లెట్ ఏంటి అని చూసినట్లయితే అది ఏయుజీ. ఓకేనా. అండ్ రెండోది ఏంటి అంటే ఇది ఏ అమైనో యాసిడ్కి సంకేతంగా పనిచేస్తుందంటే మిథియోనైన్ అనేటువంటి అమైనో యాసిడ్కి సంకేతంగా పనిచేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అవి రెండు పనులు.
సో మరి ఎప్పుడైనా ప్రోటీన్ సంశ్లేషణ అనేది కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఆగస్టులో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్ సంశ్లేషణ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆగస్టులో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏయూజీ అంటే ఆగస్ట్ అనేది బ్రెయిన్లో పెట్టుకోండి. ప్రోటీన్ సంశ్లేషణ ఎప్పుడు స్టార్ట్ అయితే బాగుంటుందంటే ఆగస్టులో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దట్ ఈస్ ద స్టార్టింగ్ కోడ్ అని ఏయూజీ అనేది. ఓకేనా? రైట్. ఏయూజీ త్రికం ద్వంద్వ ప్రక్రియలను నిర్వర్తిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో. క్రింది వాటిలో ఏ త్రికము ద్వంద్వ ప్రక్రియలను నిర్వహిస్తుంది అంటాడు. సో ఏయూజీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. రాయబారాన్యపై కింద తెలిపిన న్యూక్లియోటైడ్ల వరుస క్రమం ఉన్నట్లయితే ఇవి ఏ రకమైనటువంటి అమైనో ఆమ్లాలకు త్రిక సంకేతాలుగా పనిచేస్తే ముందుగా సూచించండి అన్నాడు. రైట్. సింపుల్గా ఇక్కడ ఏయూజీ దేనికి ఇండికేట్ చేస్తుంది? స్టార్టింగ్. నెక్స్ట్ ట్రిబుల్ యూ వచ్చేసి ఏంటంటే ఫినైలెనిన్. అదేవిధంగా ఇది కూడా ఫినైలెనిన్, ఇది కూడా ఫినైలెనిన్. సో ఇలా ఇవన్నీ కూడా ఫినైలెనిన్. అంటే ఇక్కడ ఈ ఎంఆర్ఎన్ఏ పైన ఈ సీక్వెన్స్ ఉందనుకోండి, సింపుల్గా ఏముందండి? ఫస్ట్ మిథ్యోనిన్ యాడ్ అవుతుంది, అండ్ దెన్ వచ్చేసి ఏంటి మనకు ఫినైల్ ఎల్నిన్ యాడ్ అవుతుంది, అండ్ దెన్ అగైన్ ఫినైల్ ఎల్నిన్ యాడ్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా ఫినైల్ ఎల్నిన్ని ఇండికేట్ చేసేటువంటి ట్రిప్లెట్సే. ఇవన్నీ కూడా ఫినైల్ ఎల్నిన్. అంటే ఒకవేళ ఎంఆర్ఎన్ఏ ఈ సీక్వెన్స్ ఉందనుకోండి, ఈ క్రమంలో అమైనో ఆమ్లాలు అనేవి యాడ్ అయిపోయి ఈ క్రమంలో ఉండేటువంటి ఒక ప్రోటీన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు చూడొచ్చు. రైట్. ఇంతకుముందు చూసినట్లయితే ఏయూజీ అనేది ఏంటంటే స్టార్టింగ్ కోడన్ యాజ్ వెల్ యాజ్ మిథ్యోనైన్ అనేటువంటి అమైనో యాసిడ్కి ఇండికేటర్గా పనిచేస్తుందని చెప్పాను, ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి పాయింట్ చేస్తుంది. ఫస్ట్ మిథియోనిన్, తర్వాత ఫినైల్ ఎలనైన్. సేమ్ అదే అన్ని ప్రతి ఒక్క కోడాన్ కూడా ఫినైల్ ఎలనైన్ని సూచించేటువంటి ట్రిప్లెటే ఇది, గమనించండి. ఓకే. అండ్ రైట్. నెక్స్ట్ వచ్చేసి ఉత్పరివర్తనాలు జన్యు సంకేతం. ఉత్పరివర్తనాలు అంటే ఏంటండి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఈ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ కోడ్ ఉన్నాయి, ఇక్కడ కోడ్. ఈ కోడ్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ తయారయ్యే క్రమంలో ఏదో ఇంకొకటి వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ఏ వచ్చి యాడ్ అయిపోయింది. ఇక్కడ ఈ మధ్యలో ఈ ట్రిప్లెట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ట్రిప్లెట్స్ మధ్యలో వచ్చేసి ఏ అనేది ఒకటి యాడ్ అయిపోయింది, ఒకటి అదనంగా యాడ్ అయిపోయింది అనుకుందాం. లేదంటే ఉన్నటువంటి కోడ్లో యు అనేది ఎగిరిపోయింది అనుకుందాం. అంటే జన్యు సంకేతంలో ఉండేటువంటి న్యూక్లియోటైడ్ల వరుస, న్యూక్లియోటైడ్లు లేదంటే సింపుల్గా వీటి నైట్రోజన్ బేస్ అని చెప్పుకుంటా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. సో బుక్లో ఒక్కో దగ్గర నైట్రోజన్ బేస్ అన్నాడు, ఒక్కో దగ్గర ఏమో న్యూక్లియోటైడ్ అన్నాడు, కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. న్యూక్లియోటైడ్ అన్న అక్కడ నైట్రోజన్ బేస్ అన్న సేమ్. ఓకే. ఇక్కడ ఈ నైట్రోజన్ బేస్లో ఏదైనా ఒక నైట్రోజన్ బేస్ ఉన్నటువంటిది ఎగిరిపోయింది అనుకుందాం. ఓకేనా? లేదంటే ఒక కొత్తది వచ్చి యాడ్ అయిపోయింది అనుకున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకొని ఇక్కడ రాస్తానండి, ఏయూజీ. ఓకేనా? యూయూయు, అదేవిధంగా యూయూసి, అండ్ నెక్స్ట్ యూసిసి, ఏదో సంథింగ్ అనుకుందాం. ఇలా ఉంది జెనెటిక్ కోడ్. సో దీని నుంచి ఒక ప్రోటీన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు అదనంగా మనకు ఒకటి కొత్తది వచ్చి యాడ్ అయింది అనుకోండి, మధ్యలో ఒకటి సి అనేది వచ్చి యాడ్ అయిందండి. ఇక్కడ సి అనేది వచ్చి యాడ్ అయిపోయింది. ఇప్పుడు రీడింగ్ ఎలా చేస్తుంది? టీఆర్ఎన్ఏ దీన్ని రీడ్ చేయాలి. సో రీడింగ్ చేసేటప్పుడు ఏంటి? కంపల్సరీ మూడింటిని కలిపి చదువుతూ ఉంటుంది. ఏమవుతుందండి? ఇక్కడ ఫస్ట్ ఏయూజీని రీడ్ చేసింది. ఓకే, వెల్ అండ్ గుడ్. అండ్ దెన్ ఇక్కడ సీక్వెన్స్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ సియుయు అవుతుంది, అండ్ దెన్ నెక్స్ట్ యుయుయు అవుతుంది. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది కదా, అండ్ దెన్ యుయుసి అవుతుంది, అండ్ ఫైనల్గా సి అనేది మిగిలిపోయింది చివరికి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏయూజీ. ఓకే, ఒక మంచి దీనికి ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి అమైనో యాసిడ్ అని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. వేరాస్ ఇంతకుముందు పాత దాంట్లో ఏముందండి మనకి అంటే డిఎన్ఏలో మార్పు జరగకముందుకు ట్రిబుల్ యూ ఉంది. బట్ ఇక్కడ రీడింగ్ ఫ్రేమ్ ఏమైపోయింది? మూడింటిని కలిపి చదువుతుంది. కాబట్టి ఇదేమవుతుంది? మధ్యలో వచ్చినటువంటి సి అనేది యాడ్ అయిపోయి సియుయుని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ సియుయు అనేది అదేవిధంగా పాత దాంట్లో ఏముందండి? యుయుయు ఉంది. సో ఇది ఒక రకమైనటువంటి అమైనో యాసిడ్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే సియుయు అనేది వేరే రకమైన అమైనో యాసిడ్ ప్రోటీన్. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏమైనా ఉత్పరివర్తనాలు జరిగినట్లయితే ఉత్పత్తి అయ్యేటువంటి అమైనో యాసిడ్ అనేది మారిపోతుంది. అమైనో యాసిడ్ మారిన దట్ మీన్స్ ఏంటి? ఉత్పత్తి అయ్యేటువంటి ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. సో ఒక రకమైన ప్రోటీన్ ఉత్పత్తి అయ్యేది ఉంటే మరొక రకమైన ప్రోటీన్ అనేది ఉత్పత్తి కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా జెనెటిక్ కోడ్లో ఏమైనా మార్పులు జరిగి ఉన్నటువంటి జెనెటిక్ కోడ్లోని ఒక న్యూక్లియోటైడ్ ఎగిరిపోయినా కొత్త న్యూక్లియోటైడ్ వచ్చి చేరినా, ఒకటి కావచ్చు, 2 కావచ్చు, 10 కావచ్చు, కొత్త వచ్చి చేరినా కానీ దాన్ని ఏమంటామంటే ఉత్పరివర్తనాలుగా చెప్పుకుంటాం. అల్టిమేట్గా అవుట్పుట్ ఏంటండి మనకు అక్కడ? ఉత్పత్తి అయ్యేటువంటి ప్రోటీన్ అనేది వేరేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ చూద్దాం ఇంకా ఉత్పరివర్తనాల జన్యు సంకేతం. రైట్. సో ఉత్పరివర్తనాలు అంటే ఏంటంటే
చూద్దాం. ఇక్కడ దీనివల్ల జన్యు విధులను పొందుట లేదా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. సో సింపుల్గా ఏంటంటే ఉత్పరివర్తనాల వల్ల ఏమవుతుందంటే ఒకటి ఏదైనా వచ్చి చేరిన న్యూక్లియోటైడ్ ఒకటి ఎగిరిపోయినా కానీ సింపుల్గా ఆ జన్యు ఏం జరుగుతుంది ఉత్పరివర్తనాలు జరిగినప్పుడు ఏదైతే జన్యు ఉన్నట్లయితే కొత్త విధులను పొందడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ వచ్చి ఒక 3 యాడ్ అయ్యాయి అనుకోండి. సో కొత్త అమైనో యాసిడ్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి దాని యొక్క ఉత్పత్తి అనేది వేరేదైతూ ఉంటుంది. లేదంటే కోల్పోవట జరిగింది అనుకుందాం. కొత్త విధులను వస్తాయి ఉత్పరివర్తనాలు జరిగినప్పుడు, లేదంటే జన్యు కొత్త ఆల్రెడీ ఉన్నటువంటి విధులను కోల్పోవడమైనా జరుగుతుంది. ఇప్పుడు మనం బిందు ఉత్పరివర్తన ఎలా సంభవిస్తే ఒక ఉదాహరణతో విపులంగా తెలుస్తుంది. మానవులో హీమోగ్లోబిన్ ప్రోటీన్ల సంశ్లేషణ సమయంలో గ్లోబిన్ శృంఖలం సంశ్లేషణకు అవసరమగు నియంత్రణ జన్యువులో ఒక జత న్యూక్లియోటైడ్ల మార్పులను నిర్దిష్ట అమైనో ఆమ్లమైనటువంటి గ్లూటమేట్ స్థానంలో వ్యాలిన్ చేరడం వల్ల ఉత్పరివర్తనలు సంభవించి సికిల్ సెల్ అనీమియా అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎంత డెప్త్గా పోల్సిన అవసరం లేదండి. మళ్ళీ సికిల్ సెల్ అనీమియా గురించి వచ్చినప్పుడు అక్కడ చాలా క్లియర్గా వస్తుంది. సో సికిల్ సెల్ అనీమియా అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రోటీన్ సంశ్లేషించేటువంటి క్రమంలో అక్కడ మనకు ఆ ట్రిప్లెట్ ఏదైతే ఉందో యాక్చువల్గా గ్లూటామేట్ అనేటువంటి అమైనో ఆమ్లాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏఏఏ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాట్ ఎగ్జాక్ట్లీ ట్రిపుల్ ఏ అనేటువంటి గ్లూటామేట్ అనేదాన్ని సంశ్లేషిస్తుంది అనుకుందాం ఆ సంకేతం. సో ఇక్కడ ఏమవుతుంది, ఏదో ఉత్పరివర్తన ఏజీఏగా మారిపోయింది అనుకున్నాం. అంటే దీని ప్లేస్లో ఏమి ఉత్పత్తి అవుతుందండి, వ్యాలిన్ అనేది ఉత్పత్తి అయింది. అంటే గ్లూటామేట్ స్థానంలో ఏమైందంటే వ్యాలిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో కాబట్టి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రోటీన్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆర్బీసీ షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు దీని గురించి ఇంత మాట్లాడుతున్నామంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఒక హార్మోన్ కావచ్చు, ఒక ఎంజైమ్ కావచ్చు, ఏదైనా ఒక నిర్మాణాత్మకం కావచ్చు, అన్నీ కూడా ప్రోటీన్ల చేత ఏర్పడుతుంటాయి. అంటే ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ ప్రాపర్గానే ఉంటే మన బాడీలో అన్నీ ప్రాపర్గా జరుగుతాయి. ఈ ప్రోటీన్ యొక్క స్ట్రక్చరే ప్రాపర్గా లేదు, ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది? ఇలా ప్రోటీన్ దేని చేత ఏర్పడుతుంది? అమైనో ఆమ్లాల చేత ఏర్పడుతుంది. మరి అమైనో ఆమ్లాలు ప్రాపర్గా ఉంటేనే ప్రోటీన్ ప్రాపర్గా ఏర్పడుతూ ఉంటుంది. అమైనో ఆమ్లాలు ఏమైనా డిస్టర్బ్ అయ్యాయి అనుకోండి, దట్ మీన్స్ ఏంటి, జెనెటిక్ కోడ్లో చేంజ్ అయినప్పుడు అమైనో ఆమ్లాలు కొత్తదైనా రావచ్చు, ఉన్న అమైనో ఆమ్లాలు పోవచ్చు. సో అలా పోయినప్పుడు ఆ ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్లో మార్పు వస్తుంది. సో ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్లో మార్పు వచ్చిందనుకోండి, కంపల్సరీ అది చేసేటువంటి పని ఏదైతే ఉందో, ప్రోటీన్ ఒక ఎంజైమ్ అనుకోండి, ఆ ఎంజైమ్ క్రియారహితంగా మారచ్చు. లేకుంటే ఆ ప్రోటీన్ నుండి ఒక హార్మోన్ ఏర్పడింది అనుకోండి, సో ఆ హార్మోన్ ఓవర్ యాక్టివ్ కావచ్చు, లేదంటే కంప్లీట్గా డీయాక్టివ్ అయినా కావచ్చు. ఓకేనా? సో ఇలా ప్రతి ఒక్క దానికి కూడా మన శరీరంలో ప్రోటీనే ముఖ్యం. సో ప్రోటీన్ అమైనో ఆమ్లాల చేత ఏర్పడుతుంది. ఈ అమైనో ఆమ్లాలు అనేవి దేని చేత సూచించబడతాయంటే జెనెటిక్ కోడ్ చేత సూచించబడుతూ ఉంటాయి. సో అలా ఇక్కడ మనకు సూచించబడింది ఏంటంటే ఇక్కడ సికిల్ సెల్ అనీమియా అనేటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్నదో మనకి ఈ యొక్క ప్రోటీన్ ఏర్పడేటప్పుడు అమైనో యాసిడ్ సీక్వెన్స్లో గ్లూటమేట్ ప్లేస్లో వచ్చేసి వ్యాలిన్ చేరుతుందండి. ఇది ఉత్పరివర్తనలో జరిగేటువంటి దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను. నిర్దిష్ట త్రికంలో ఒక న్యూక్లియోటైడ్ మార్పుల్లో వివిధ రకాల అమైనో ఆమ్లాలు పాలీపెప్టైడ్ శృంఖలంలో ఎలా మార్పు చెందుతాయో మనకు ఇక్కడ సింపుల్గా చెప్పండి. నిర్మాణాత్మక జన్యువులు ఒక నత్రజని క్షారాన్ని తొలగించడం లేదా కలపడం వల్ల సంభవించే బిందు ఉత్పరివర్తనాల అవగాహన. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బిందు ఉత్పరివర్తనాలు పాయింట్ మ్యూటేషన్స్గా చెప్పుకుంటాం. నిర్మాణాత్మక జన్యువులు అన్నాడు. నిర్మాణాత్మక జన్యువులో ఒక న్యూక్లియోటైడ్ యాడ్ చేసినా లేదంటే ఒక న్యూక్లియోటైడ్ తీసివేసినా, సో తీసివేసినా కాదండి, తొలగించబడ్డా, సో అది ఏ కారణమైనా కావచ్చు, రసాయనాలు కావచ్చు, లేకుంటే సూక్ష్మజీవులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇలా జరిగినట్లయితే దాని నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఏదైతే ప్రోటీన్ ఉంటుందో సో ఆ ప్రోటీన్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే బిందు ఉత్పరివర్తనలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాండి బిందు ఉత్పరివర్తనలకు. సో ఇక్కడ రామ్ హ్యాస్ రెడ్ క్యాప్ అన్నాడు. రామ్ హ్యాస్ రెడ్ క్యాప్గా చెప్పాడు. సో దీనికి ఒక మీనింగ్ ఉంది, దీనికి ఒక మీనింగ్ ఉంది, దీనికి ఒక మీనింగ్, దీనికి. సో ఇలా రీడ్ చేసేటప్పుడు కూడా సో టీఆర్ని వచ్చి రీడ్ చేసేటప్పుడు సో రామ్ గుర్తుపట్టింది, హ్యాస్ గుర్తుపట్టింది, రెడ్ క్యాప్ గుర్తుపట్టింది. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మనం హ్యాస్ రెడ్కి మధ్య, హ్యాస్కి రెడ్కి మధ్యలో ఒక అక్షరం చేరిందండి. సో బి అనేటువంటి అక్షరం అనేది చేరింది అనుకో. ఇక్కడ పదం ఉంది, పదం కొట్టేసుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంటుంది. బి అనేటువంటి ఒక అక్షరం చేరింది. దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ బి అనేటువంటి ఏదో కొత్త న్యూక్లియోటైడ్ వచ్చి మధ్యలో చేరింది అనమాట. సో చేరినప్పుడు ఏమవుతుంది, కోడ్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. రామ్ వచ్చేసింది, హ్యాజ్ వచ్చింది, ఇక్కడ బి మధ్యలో చేరిందండి, ఇక్కడ వచ్చి బి చేరింది. సో అప్పుడు ఏమవుతుంది, బ్రే అనేది ఒక వర్డ్ అవుతుంది. బ్రే అనేది ఒక వర్డ్ అవుతుంది. నెక్స్ట్ డిసిఏ వర్డ్ ఒక వర్డ్ అవుతుంది, ఒక ట్రిప్లెట్ అవుతుంది. పి అనేది పక్కకి వెళ్ళిపోయింది, చివరి క్యాప్లో ఉండేది పి పక్కకి వెళ్ళి, అంటే ఒకటి వచ్చి మధ్యలో దూరిందండి. దూరినప్పుడు ఏమవుతుంది, దీని మీనింగ్ని మొత్తం కూడా చెడగొట్టేసింది. గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ అదేవిధంగా పైన తెలుపడిన విధంగా రెండు అక్షరాలను అదే స్థానంలో చేర్చినప్పుడు సో బిఐ అనేటువంటి పదం ఇక్కడ చేర్చాడండి. సో ఇప్పుడు ఏమైతే రామ్ హ్యాస్ ఇక్కడ వరకు రెండు అమైనో యాసిడ్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అంటే మీనింగ్ఫుల్గానే ఉన్నాయి. అండ్ బిర్ వచ్చింది, ఈడీసీ వచ్చింది, ఏపీ అనేది ఇవి కూడా మీనింగ్లెస్ అండి. సో కాబట్టి ఇక్కడ కేవలం ఈ యొక్క అమైనో యాసిడ్స్ ఏవైతే ఈ ప్రోటీన్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మీనింగ్ఫుల్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 4 అమైనో యాసిడ్స్ తోటి మంచి ప్రోటీన్ ఏర్పడింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది 2 మంచి అమైనో యాసిడ్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం డిస్టర్బ్. అదేవిధంగా ఇక్కడ 2 మంచి అమైనో యాసిడ్స్, ఇక్కడ మీనింగ్లెస్ వర్డ్. కాబట్టి ఇక్కడ కూడా మన అమైనో యాసిడ్స్ అనేవి యాడ్ కావు. అండ్ అదేవిధంగా ఇంకా ఏమైనా అలాగే జీ వచ్చి చేరిందండి, పక్కన జీ వచ్చి చేరింది అనుకుందాం ఇంకొకటి. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకో ట్రిప్లెట్ అయిపోయింది. ఇక్కడ రామ్ హ్యాస్ బిగ్ రెడ్ క్యాప్, ఇక్కడ మళ్ళీ మీనింగ్ఫుల్. ఒక్కోసారి ఉత్పరివర్తనాలు ఇలా ఆ యొక్క జీవికి యూస్ఫుల్గా కూడా ఉండొచ్చండి. సో ఇక్కడ బిగ్ అనేటువంటిది ఇంకొకటి చేరిందండి, అర్థమవుతుంది అనుకుంటాను. ఇవన్నీ కూడా న్యూక్లియోటైడ్స్కి ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాం. బి అనేది, ఐ అనేది, జీ అనేది కొత్త న్యూక్లియోటైడ్లు అండి. సో ఆల్రెడీ ఉన్నటువంటి న్యూక్లియోటైడ్లు మీనింగ్ఫుల్గా ఉన్నాయి. సో ఇక్కడ బిగ్ అనేటువంటి అంటే ఇంకో న్యూక్లియోటైడ్ కూడా ఇక్కడ వచ్చి చేరింది, అంటే ఒక ట్రిప్లెట్ అనేది చేరింది కంప్లీట్గా, ఒక త్రిక సంకేతం చేరింది. ఇది కూడా మీనింగ్ఫుల్గా ఉందనుకోండి. సో ఈ ప్రోటీన్ అనేది ఇంకా కొంచెం మంచిగా ఏర్పడడానికి ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఇక్కడ చేరినటువంటి వర్డ్ ఏదైతే ఉందో, ఇక్కడ చేరినటువంటి ట్రిప్లెట్ ఏదైతే ఉందో ఒక వర్స్ట్ అమైనో యాసిడ్ సీక్వెన్స్కో లేకుంటే ఒక విషపూరితమైనటువంటి ప్రోటీన్కి ఇండికేట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఈ ప్రోటీన్ మొత్తం కూడా పనికి రాకుండా అయిపోతూ ఉంటుంది. సో ఇలా మనకి ఏంటంటే ఉన్నటువంటి జెనెటిక్ కోడ్లో ఏమైనా న్యూక్లియోటైడ్ యాడ్ అయినా ఒక న్యూక్లియోటైడ్ పోయినా కానీ దాన్ని ఏమంటామంటే సింపుల్గా ఉత్పరివర్తనంగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, రైట్. ఇదే అభ్యాసాన్ని రెడ్ పదాన్ని తీసుకొని దీనిలో రెడ్ అక్షరాలను ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ తొలగించడానికి ఇవేమో యాడింగ్. సో ఒక్కోసారి న్యూక్లియోటైడ్లు ఎగిరిపోతూ ఉంటాయండి. రామ్ హ్యాస్ రెడ్ క్యాప్ కదా, ఆర్ ఎగిరిపోయింది అనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ తీసేసాం, ఇక్కడ తీసేసినప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ఆర్ ఇది లేదు. ఓకే, రెడ్లో ఏమవుతుంది, ఆర్ తీసేసినప్పుడు ఈడీసీ ఒకటి అవుతుంది, ఏపీ సపరేట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది మీనింగ్లెస్ అయిపోతుంది, ఇక్కడ మీనింగ్లెస్ అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ ప్రోటీన్ చిన్నగా అయిపోయింది. ఇక్కడేమో 4 అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఇక్కడ 3 అయిపోయాయండి. ఇలా మనకి ఏంటంటే తీసివేయడం కానివ్వండి లేదంటే అడిషన్ వల్ల మనకి ఉత్పరివర్తనాలు సంభవిస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ యూజీసీ అనేటువంటిది ఒకటి ఉందండి మనకి. ఓకేనా, సో ఇక్కడ యూజీయు ఇక్కడ మనకి సిస్ అనేటువంటి ఒక అమైనో యాసిడ్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ దాంట్లో ఏమైనా మార్పులు వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజీయూలో మనకి యూజీసీ యాడ్ అయిపోయింది, సేమ్ అది ఉన్నా కానీ ఇది ఉన్నా కానీ సేమ్ అమైనో యాసిడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ బదులుగా ఏ యాడ్ అయిందండి, యాడ్ అయినప్పుడు ఏంటి ఇక్కడ మనకి స్టాప్ కోడాన్గా మారిపోయింది. అంటే యాక్చువల్గా యూజీయు అనేటువంటి ఒక ట్రిప్లెట్ ఉన్నప్పుడు మనకి సిస్టిన్ అనేటువంటి ఒక అమైనో యాసిడ్ని సెక్రెట్ అండ్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏమైనా మార్పు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాడ్ అయిపోయింది, యూజీఏ అయిపోయింది. ఏమైంది, సిస్టిన్ అనేటువంటి అమైనో యాసిడ్ని ఇండికేట్ చేయకుండా స్టాప్ చేసేస్తుంది అక్కడికి, అందుకని స్టాప్ కోడాన్గా అయిపోయిందండి. నెక్స్ట్ అదేవిధంగా యూజీజీగా మారిపోయింది. యూజీ ఉన్నది కదా, ఇక్కడ యూ బదులుగా మనకేంటి జీ అనేది ఇంకోటి యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ట్రిప్టోఫాన్ అనేటువంటి మరొక అమైనో యాసిడ్. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఉత్పత్తి కావాల్సింది సిస్టిన్ ఉత్పత్తి కావాలి, దీని బదులు ఏమి ఉత్పత్తి అవుతుంది, ఉత్పరివర్తనం వల్ల మనకి ట్రిప్టోఫాన్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో ఇలా చూడండి ఆల్రెడీ ఉండేటువంటి జెనెటిక్ కోడ్లో ఏమైనా మార్పులు వస్తే ఎన్ని రకాలుగా మారిపోతుంది ఒక ట్రిప్లెట్, ఒక త్రిక సంకేతం అనేది ఎన్ని రకాలుగా మారిపోవడానికి ఛాన్స్ అయితే కనపడుతుందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూ బదులుగా సి యాడ్ అయిపోయింది, అంటే సిజియు అయిపోయింది అనుకుందాం. అయిపోయింది అనుకోండి, సింపుల్గా ఇది సిస్టిన్ని కాకుండా ఏంటి మనకి ఆర్జినిన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుందండి. ఇలా మనకి ఒక త్రిక సంకేతంలో మార్పులు వచ్చినప్పుడు అది ఏ రకమైనటువంటి దానికైనా దారి తీయడానికి అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. రైట్, 1 లేదా 2 క్షారాలు చేర్చడం లేదా తొలగించడం వల్ల చేరిక లేదా తొలగింపు ప్రదేశం నుండి రీడింగ్ ఫ్రేమ్లో మార్పులు వస్తాయి. ఇంతకుముందు చూసాం కదా, ఒక్కటి వచ్చి యాడ్ అయిందనుకోండి అసలు రీడ్ చేయడంలోనే తేడా వచ్చేస్తుంది మనకి. సో రీడింగ్ ఫ్రేమ్ అంటే 3 త్రిక సంకేతాలని కలిపి ఒక ఫ్రేమ్గా ట్రీట్ చేస్తాం. అలా రీడింగ్ ఫ్రేమ్లో వచ్చేసి మనకు కంప్లీట్గా ఆ త్రిక సంకేతాలన్నీ కూడా ఇలా ఉన్నాయి కదా, సో ఇలా ఉన్నాయి, మొత్తం కూడా త్రిక సంకేతాలుగా చెప్తాం. సో దీన్ని మొత్తం కంప్లీట్గా ఏమంటామో రీడింగ్ ఫ్రేమ్గా చెప్తాం. సో ప్రతి రీడింగ్ ఫ్రేమ్లో కూడా ఒక త్రిక సంకేతాన్ని ఒకసారి రీడ్ చేస్తుంది, ఇంకో త్రిక సంకేతాన్ని ఇంకో రీడింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఏదైనా వచ్చి యాడ్ అయిందనుకోండి అప్పుడు రీడింగ్ ఫ్రేమ్లోనే తేడా వచ్చేస్తుంది, రీడింగ్ ఫ్రేమ్లో మార్పులు వచ్చేస్తాయి. అయితే 3 అక్షరాలు లేదా వాటి గుణకాలుగా చేరి లేదా తొలగింపు జరిగినప్పుడు ఆ ప్రదేశం తర్వాత రీడింగ్ ఫ్రేమ్లో ఏ మార్పు ఉండదు. అదనపు చేరిక ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఇక్కడ 1 చేరితే రీడింగ్ ఫ్రేమ్లో తేడా వస్తాయి. ఓకేనా, 1 చేరిందని కూడా రీడింగ్ ఫ్రేమ్లో తేడా వస్తాయి. అలా కాకుండా 3 అక్షరాలు లేదా వాటి గుణకాలుగా చేరిక లేదా తొలగింపు జరిగినప్పుడు అన్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం ఏమన్నాం, రామ్ హ్యాస్
రెడ్ క్యాప్ అన్నాం, రెడ్ క్యాప్ అన్నాం, రెడ్ క్యాప్ అన్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం యాడ్ చేసామంటే మనకు సింపుల్గా ఒకటి బి అనేది వచ్చి చేరింది అనుకున్నాం, బి వచ్చి చేరింది అనుకున్నాం. ఇప్పుడు కంప్లీట్గా మనకి ఏమవుతుంది, రీడింగ్ ఫ్రేమ్లో తేడా వచ్చింది. ఏం తేడా వచ్చిందండి, ఫస్ట్ది ఓకే, రామ్ ఓకే, హ్యాజ్ ఓకే. నెక్స్ట్ ఏమవుతుంది, రీడింగ్ ఫ్రేమ్లో ఇక్కడ బీఆర్ఈ అయిపోయిందండి. బీఆర్ఈ అనేది ఏమైంది, ఒక ట్రిప్లెట్గా మారిపోయింది. సో ఇక్కడ బీఆర్ఈ అని ఏమైంది, ఒక ట్రిప్లెట్గా మారిపోయింది బీఆర్ఈ. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ బీఆర్ఈ అయిన తర్వాత డిసిఏ అయిపోయింది. నెక్స్ట్ పి అనేది పక్క. అంటే ఇక్కడ రీడింగ్ ఫ్రేమ్ ఏం తేడా అయిపోయింది, ఇక్కడేమో నీట్గా రెడ్ అని ఉంది, ఇక్కడ క్యాప్ అనేది, ఇక్కడ ఏమైంది బ్రే డిసిఏ అయిపోయింది. అక్కడ మీనింగ్లెస్గా అంటే రీడింగ్ చేసే క్రమం అనేది మారిపోతూ ఉంది. ఎప్పుడు ఒకటి లేదా రెండు న్యూక్లియోటైడ్లు యాడ్ అయినప్పుడు. అలా కాకుండా ఒకేసారి 3 న్యూక్లియోటైడ్లు యాడ్ అయ్యాను. సో ఒకేసారి ఇక్కడ ఏమైందంటే 3 న్యూక్లియోటైడ్లు యాడ్ అయిపోయాయి, బిఐజీ అనేటువంటి. సో అప్పుడు ఏమవుతుంది, యాస్టీస్గా రామ్ హ్యాస్ బిగ్ రెడ్ క్యాప్ అన్నాం. అంటే యాడ్ అయినటువంటి ట్రిప్లెట్కి ఇటువైపు మారలేదు, ఇటువైపు కూడా సంకేతాలు అనేవి మారలేదు. కాకుంటే అదనంగా ఏమైందండి, ఒక ట్రిప్లెట్ అనేది వచ్చి యాడ్ కావడం వల్ల ఒక కొత్త అమైనో యాసిడ్ అనేది ఆ యొక్క ప్రోటీన్లో యాడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే రైట్, చూద్దాం ఇక్కడ. అయితే 3 అక్షరాలు లేదా వాటి గుణకాలుగా చేరిక లేదా తొలగింపు జరిగినప్పుడు ఆ ప్రదేశం తరువాత రీడింగ్ ఫ్రేమ్లో ఏ మార్పు ఉండదు, అంతే కదా. ఇప్పుడు బిగ్ అని చేరింది, బిగ్ అని చేరడం వల్ల తర్వాత రెడ్ క్యాప్ అనే దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇన్ కేస్ 1 లేదా 2 న్యూక్లియోటైడ్లు చేరాయి అనుకోండి, ఏమవుతుందండి అక్కడ మార్పు అనేది చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. అదనపు చేరిక తొలగింపుకు చెందిన పై ఉత్పరివర్తనాలు ఏమంటామంటే ఇలా ఉంటే వీటిని ఫ్రేమ్ షిఫ్ట్ ఉత్పరివర్తన. ఫ్రేమ్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది, ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అయిపోతుంది. లేదంటే ఇన్సర్షన్ లేదా పరిహార ఉత్పరివర్తనాలు అంటాం అనమాట. దీన్ని సింపుల్గా ఇన్సర్షన్ లేదా పరిహార ఉత్పరివర్తనాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇన్సర్ట్ అవుతున్నాయి కాబట్టి కొత్త న్యూక్లియోటైడ్లు. దీని ద్వారా జన్యు సంకేతం త్రిక సంకేతం ఆడడానికి నిదర్శనం లభిస్తూ ఉంటుంది. సో కాబట్టి రీడింగ్ ఫ్రేమ్లో తేడా వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆ యొక్క ఎంఆర్ఎన్ రీడ్ చేసేటప్పుడు 3 కలిపేసి రీడ్ చేస్తుంది అనేసి దీని ప్రూఫ్ అనమాట. సో 3 కలిపి రీడ్ చేస్తుంది కాబట్టి ఉత్పత్తి అయ్యేటువంటి అమైనో యాసిడ్లో మనకు తేడా కనపడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. జన్యు సంకేతాన్ని అవిచ్ఛిన్నంగా పరిగణించి విస్తున్నాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి టీఆర్ఎన్ఏ లేదంటే అడాప్టర్ అనువుగా చెప్పుకుంటూ ఉంటుంది దీన్ని. సో టీ అంటే ట్రాన్స్ఫర్ అండి, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. మరి ఇది కూడా ఒక ఆర్ఎన్ఏ అని గుర్తుపెట్టుకోండి. టీఆర్ఎన్ఏ అన్నా ఎంఆర్ఎన్ఏ అన్నా రైబోజోమ్ కూడా ఆర్ఎన్ఏనే గుర్తుపెట్టుకోండి. రైబోజోమ్లో ప్రోటీన్స్ కొన్ని ఆర్ఎన్ఏలు కలిపేసి రైబోజోమ్ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి టీఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ లేదంటే బదిలీ ఆర్ఎన్ఏ చెప్పుకుంటుంటాం. సో మరి ఇది దేన్ని బదిలీ చేస్తుంది, ఎక్కడికి బదిలీ చేస్తుంది ఒకసారి చూడడానికి ప్రయత్నిద్దాం. ఇది వచ్చేసి ఎంఆర్ఎన్ఏ అండి. ఇక్కడ ఒక ట్రిప్లెట్ ఉంది, ఇక్కడ ఒక ట్రిప్లెట్ ఉంది, ఇక్కడ ఒక ట్రిప్లెట్ ఉంది, ఇక్కడ ఒక ట్రిప్లెట్ ఉంది, ఇక్కడ ఒక ట్రిప్లెట్ ఉంది అనుకుందాం. సో మరి ఇక్కడ కోడ్ ఉంది, ఇక్కడ కోడ్ ఉంది, సంథింగ్ ఏదో ఏయుజీ, ఫస్ట్ కోడ్ ఏయుజీ ఉంది, నెక్స్ట్ యుయుయు అనేటువంటి కోడ్ ఉంది, ఇలా ఇంకేదో కోడ్లు ఉంది అనుకుందాం. సో మరి ఇప్పుడు ఏయుజీకి సంబంధించినటువంటి ఏంటి, మెట్ లేకుంటే మిథ్యోనిన్ అనేటువంటి ఒక అమైనో యాసిడ్ కావాలి. ఇక్కడ వచ్చి యాడ్ కావాలి, ఇది కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఫినైల్ ఎల్నిన్ యాడ్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఫినైల్ ఎల్నిన్ యాడ్ కావాలి. సో ఇక్కడ కూడా యూయూసి అనుకుందాం, లేదంటే ఇక్కడ యూయూయు అగైన్ యూయూసి అనుకుందాం. అంటే అన్నీ కూడా ఫినైల్, నాకు ఈజీగా ఉందని ఫినైల్ ఎల్నిన్ పెట్టుకున్నాను. ఓకేనా రైట్. ఇక్కడ మరి ఇక్కడ దీన్ని రీడ్ చేయాలి. ఇప్పుడు ఒకటి రీడ్ చేయాలి, రీడ్ చేసేసిన తర్వాత అక్కడికి అమైనో యాసిడ్ రావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీఆర్ఎన్ఏ, ఒక టీఆర్ఎన్ఏ ఉంది, ఇక్కడ కూడా ఒక టీఆర్ఎన్ఏ ఉంది, ఇక్కడ కూడా ఒక టీఆర్ఎన్ఏ ఉంది, ఇక్కడ కూడా ఒక టీఆర్ఎన్ఏ. సో ప్రతి ఒక్క టీఆర్ఎన్ఏ పైన ఏంటంటే ఒక అమైనో యాసిడ్ లింక్ అయ్యండి, అంటే అమైనో అసైలేషన్ అంటాం దానికి. అంటే టీఆర్ఎన్ఏకి అమైనో యాసిడ్ యాడ్ కావడాన్ని అమైనో అసైలేషన్ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీఆర్ఎన్ఏ ఏదైతే ఉంది దీనికి సిస్టీన్ ఉన్నది, ఒక సిస్టీన్ అనేటువంటి అమైనో యాసిడ్. ఇక్కడ వచ్చేసి మిథ్యోనిన్ అనేటువంటి అమైనో యాసిడ్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఫినైల్ ఎలనిన్ అనేటువంటి అమైనో యాసిడ్, ఇక్కడ కూడా ఫినైల్ ఎలనిన్ అనేటువంటి అమైనో యాసిడ్ యాడ్ అయిపోయింది టీఆర్ఎన్ఏలకు. ఓకేనా అలా టీఆర్ఎన్ఏలు చాలా ఉంటాయి ప్రతి ఒక్క కణంలో. సైటోప్లాజంలో చాలా టీఆర్ఎన్ఏలు ఉంటాయి. సో ఇప్పుడు వస్తుందండి, ఫస్ట్ టీఆర్ఎన్ఏ వస్తుంది, ఇక్కడ చెక్ చేసుకుంటుంది ఏంటి, సిస్టీన్ ఉంది. సో సిస్టీన్ యాడ్ అవుతుంది, ఇక్కడ సూటబుల్గా ఉంటుంది దీనికి. సో నెక్స్ట్ వచ్చేసి మిథ్యోనిన్, అంటే అదే రావాలనేది ఏదైనా రావచ్చండి, మొత్తం గుంపులుగా వస్తాయి. ఏది అక్కడ యాడ్ అయితే ఏది సూటబుల్ ఉంటే అది యాడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి టీఆర్ఎన్ఏ రీడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మిథ్యోనిన్ అటువంటి అమైనో యాసిడ్ వదిలిపెట్టేస్తుంది. ఇది ఇక్కడ నుంచి అమైనో యాసిడ్ని పట్టుకొచ్చి దీన్ని ఇక్కడ వదిలిపెట్టేస్తుంది అమైనో యాసిడ్ని, ఆ టీఆర్ఎన్ఏ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఇంకొకటి ఫినైల్ ఎల్నిన్ అటువంటి ఇంకొక టీఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అమైనో యాసిడ్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఆ అమైనో యాసిడ్ వచ్చేసి ఇంతకుముందు ఉన్నటువంటి అమైనో యాసిడ్కి యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఆ టీఆర్ఎన్ఏ బయటికి వెళ్ళిపోతుంది, పోయి మళ్ళీ ఇంకో ఫినైల్ ఎల్నిన్ దేవులాడుకొని మళ్ళీ అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా టీఆర్ఎన్ఏలు ఏం చేస్తాయండి,
ఎంఆర్ఎన్ఏ పై ఉండేటువంటి జన్యు సంకేతం లేదా ట్రిప్లెట్ని బేస్ చేసుకొని ఆ ట్రిప్లెట్ని బేస్ చేసుకొని ఒక అమైనో యాసిడ్ని తీసుకొని వచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. అంటే ప్రతి ఒక్క టీఆర్ఎన్ఏ కూడా దానికి నిర్దిష్టమైనటువంటి అమైనో యాసిడ్ని క్యారీ చేస్తుంది. సో దాన్ని తప్ప ఇంకో దాన్ని క్యారీ చేయదు. ఎందుకంటే దానిలో దానికి కూడా టీఆర్ఎన్ఏలో కూడా కోడ్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అది ఏ అమైనో యాసిడ్ని మోసుకొని రాలో అదే అమైనో యాసిడ్ని మోసుకొని వచ్చి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో మళ్ళీ పోయి సేమ్ అమైనో యాసిడ్ని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని కోడ్ వచ్చేదాకా వెయిట్ చేస్తుంది, అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని దాన్ని ఏమంటున్నామంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏగా చెప్తున్నాం. అడాప్టర్ అణువు అని ఎందుకు అంటున్నాం మనము? అది ఒక దాన్ని పట్టుకొని వస్తుంది కాబట్టి అడాప్టర్ అణువుగా చెప్తూ ఉన్నాము. రైట్, ఇంకా సెషన్లోకి మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టీఆర్ఎన్ఏ అనువాదంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అనువాదం అంటే ఏంటంటే ఎంఆర్ఎన్ఏ పై ఉండేటువంటి సంకేతాలని ఆధారంగా చేసుకొని ఒక ప్రోటీన్ ఏర్పడ్డాన్ని అనువాదంగా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే అమైనో ఆమ్లాలకు నిర్మాణాత్మక ప్రత్యేకతలు ఏమీ ఉండవు కాబట్టి టీఆర్ఎన్ఏ అమైనో ఆమ్లాల త్రిక సంకేతాలను గుర్తించగలి మరో కొనకు గుర్తించబడినటువంటి అమైనో ఆమ్లాలు బంధితమై ప్రోటీన్ల సంశ్లేషణ సమయంలో రైబోజోమ్ల ఉప ప్రమాణాలపైకి అమైనో ఆమ్లాలను రవాణా చేయడంలో అడాప్టర్ అణువులుగా పనిచేస్తాయని క్రిక్ సూచించినటువంటి శాస్త్రవేత్త పేరు కూడా గుర్తుపెట్టుకోండి. టీఆర్ఎన్ఏ అణువులు అమైనో ఆమ్లాలను తీసుకొని వచ్చి ఎంఆర్ఎన్ఏ పైన ఉండేటువంటి సంకేతాలకు అనుగుణంగా అక్కడ బదిలీ చేస్తాయి రైబోజోమ్లో ఎక్కడ ఉంటాయండి మరి? సో ఇది ఎంఆర్ఎన్ఏ అనుకున్నట్లయితే ఎంఆర్ఎన్ఏ ఏంటంటే మనకి రైబోజోమ్లు యాడ్ అవుతాయి. సో చిన్న ఉప ప్రమాణం ఉంటుంది, అదేవిధంగా పెద్ద ఉప ప్రమాణం కూడా ఉంటుందండి. ఇలా పెద్ద ఉప ప్రమాణం చిన్న ఉప ప్రమాణం ఉంటుంది. సో ఇక్కడ నుంచి టీఆర్ఎన్ఏ పట్టుకొచ్చి ఇక్కడికి వదిలిపెట్టేస్తుంది అండ్ ది టీఆర్ఎన్ఏ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుండి మనకి ఇక ప్రోటీన్ చైన్ అనేది ఇలా ఏర్పడుతుంది, అమైనో యాసిడ్ చైన్ అనేది ఇలా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇది మొత్తం ఇలా రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి రైబోజోమ్లు. ఇలా దీనిపైన ఉండేటువంటి కోడ్ని రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక పక్క నుండి అమైనో యాసిడ్ చైన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ్ స్టాప్ కోడ్ అని ఏవైతే ఉన్నాయో అక్కడికి రాగానే 2 రైబోజోమ్లు వెళ్ళిపోగానే ఈ యొక్క చైన్ అనేది బయటికి విడుదలవుతుంది సైటోప్లాజంలోకి. అక్కడ ఏమవుతుంది, అది చుట్టబడమో లేకుంటే ఇక దాని ప్రైమరీ స్ట్రక్చరా సెకండరీనా టెర్షియరీనా సో ఏంటి అనేది అక్కడ ఫర్దర్గా డిసైడ్ అయిపోతుంది. రైట్, ఇది వచ్చేసి ఏంటంటే మనకి అమైనో యాసిడ్ చైన్ అనేది ఇలా ఏర్పడుతూ ఉంటుంది. అమైనో ఆమ్లాలను బంధించి ప్రోటీన్ల సంశ్లేషణ సమయంలో రైబోజోమ్ల ఉప ప్రమాణాల పైకి అమైనో ఆమ్లాలను రవాణా చేయడంలో అడాప్టర్ అణువులుగా పనిచేస్తాయని క్రిక్ సూచించాడు. జన్యు సంకేతం ప్రవేశపెట్టక పూర్వం టీఆర్ఎన్ఏ ఏమన్నారంటే ఎస్ఆర్ఎన్ఏ అన్నారు. గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఎస్ఆర్ఎన్ఏగా పరిగణించబడినది టీఆర్ఎన్ఏ సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అంటాం. ఎస్ఆర్ఎన్ఏ అంటే సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అండి. సో తర్వాత కాలంలో టీఆర్ఎన్ఏ అడాప్టర్ అణువుగా పనిచేస్తుందని కనుగొన్నారు. తర్వాత కాలంలో ఏంటంటే ఈ టీఆర్ఎన్ఏ అనేది అడాప్టర్ అణువుగా పనిచేస్తుందని కనుగొనడం జరిగింది. టీఆర్ఎన్ఏలో వచ్చేసి ప్రతి సంకేతపు షిక్మం అన్నా అండి. నాకు ఎందుకో ఇది కొంచెం డౌట్ ఉంది. షిక్యం ఇది యాక్చువల్గా షిక్యం, లూప్ అంటే షిక్యంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ లూప్ ఏంటి అని చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీఆర్ఎన్ఏ అనుకోండి. సో ఇది టీఆర్ఎన్ఏ అనుకుందాం. ఈ టీఆర్ఎన్ఏ అనుకున్నప్పుడు ఇలా ఉంటుందండి, క్లోవర్ షేప్లో ఉంటుంది ఇది. రైట్, సో ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే ప్రతి సంకేతపు షిక్మం అంటాం. షిక్మం అన్నాడండి, యాక్చువల్లీ ఇది షిక్యం యాంటీ లూప్ అంటాం, యాంటీ కోడాన్ లూప్ అంటాం దీన్ని. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది, ఇది 3 నైట్రోజన్ బేస్లను కలిగి ఉంటుంది. 3 నైట్రోజన్ బేస్లను కలిగి ఉంటుంది. సో ఇక్కడ ఎంఆర్ఎన్ఏ పైన ఏంటంటే ఇక్కడ 3 నైట్రోజన్ బేస్ ఉంటుంది, ట్రిప్లెట్ ఉంటుంది కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏయుజీ అనేటువంటిది కలిగి ఉందనుకోండి. ఇక్కడికి ఏది వస్తుందంటే ఈ యొక్క యాంటీ కోడాన్ పైన, దిస్ ఈజ్ కోడాన్, దీన్ని ఏమంటాం యాంటీ కోడాన్గా చెప్పుకుంటాం. ఏకి ఆపోజిట్ ఏముంటుందండి జనరల్గా మనకి? ఏకి ఆపోజిట్ ఏముంటుంది? టీ ఉంటుంది. ఓకేనా. యూకి ఆపోజిట్ ఏముంటుంది సింపుల్గా మనకి? ఏజీసీటీ కదా, ఏజీసీటీ, ఇవి 4 కదా. ఓకేనా. సో కంపల్సరీ ఇక్కడ యూ ఉందంటే ఏముంటుందండి మనకు? కంపల్సరీ ఏ ఉంటుంది. ఓకేనా. అండ్ జీ ఉందనుకోండి, ఇక్కడ జీ ఉందనుకోండి ఏముంటుందండి? సి ఉంటుంది. ఇలా కంపల్సరీ ఇక్కడ ఏముంటుంది? టీఏసీ అనేటువంటిది ఉంటుంది అనమాట. అంటే సంపూరకంగా ఉండేటువంటి, సంపూరకంగా అంటే కాంప్లిమెంట్, దీనికి ఏముంటే వాటికి ఆపోజిట్ కోడాన్స్ అని మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. సే అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిజీసీ ఉందనుకుందాం. ఇక్కడ సిజీసీ అనేటువంటి కోడ్ అనేది మనకి ఎంఆర్ఎన్ఏ పైన ఉందనుకుందాం. ఏ రకమైనటువంటి టీఆర్ఎన్ఏ వస్తుందని చూసినట్టయితే ఖచ్చితంగా జీసీజీ కలిగినటువంటి యాంటీ కోడాన్ ఉంటుందని. ఇలా ఉంటుంది యాంటీ కోడాన్. సో ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే ఇది వచ్చి దీనికి అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ వచ్చి దీనికి అతుకు పెట్టుకుంటుంది. అతుకు పెట్టుకుని దీని తలపైన మనకి ఏముంటుంది? అమైనో యాసిడ్ ఉంటుంది, వదిలిపెట్టేస్తుంది. ఇది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. రైట్, చూద్దాం క్రమంగా మీకు అర్థమైపోతుంది.
సో టీఆర్ఎన్ఏలో వచ్చేసి ప్రతి సంకేతపు శిక్యం అనేది కనపడుతూ ఉంటుంది. ఈ స్థానంలో ఎంఆర్ఎన్ఏ పై ఉన్నటువంటి జన్యు సంకేతానికి సంపూరక క్షారాలు ఉంటాయి. సో ఇక్కడ ఆపోజిట్గా ఉండేటువంటి క్షారాలు ఉంటాయి. ప్రతి సంకేతపు శిక్యానికి వ్యతిరేకంగా అమైనో ఆమ్లాలను అంగీకరించేటువంటి కొన ఉండి విశిష్ట అమైనో ఆమ్లాలు ఈ స్థానంలో బంధించబడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఎంఆర్ఎన్ఏ అండి. ఎంఆర్ఎన్ఏ పైన ఏంటి ఏజీసీ అనేటువంటి ఒక ట్రిప్లెట్ మనకు కనపడుతుంది. క్షారాలు, నత్రజని క్షారాలు కనపడుతుంది అనుకో. సో ఏ ఉంటే కంపల్సరీ యూ ఉండాలి, జీ ఉంటే సి ఉండాలి, యూ ఉంటే ఏ ఉండాల్సిందే కదా. సో ఇక్కడ మనకి టీఆర్ఎన్ఏలు చాలా ఉన్నాయి. ఈ టీఆర్ఎన్ఏలో దీనికి యాంటీ కోడాన్స్ ఏమున్నాయి, ఇక్కడ ఏయూజీ ఉంది, యూసీఏ ఉన్నదండి. సో ఇక్కడ దీనికి మ్యాచ్ అయ్యేటువంటి కోడాన్ ఏంటి అని చూసినట్లయితే యూసీఏ. ఈ యూసీఏ ఉండేటువంటి టీఆర్ఎన్ఏ మాత్రమే వచ్చి దీనిపైన అంటిపెట్టుకుంటుంది. ఎందుకంటే ఇవి రెండు కూడా కాంప్లిమెంటరీ. ఏ ఉంటే అక్కడ యూ ఉన్నది, దానికి ఆపోజిట్ ఉన్నది. కాబట్టి ఇవి రెండు మ్యాచ్ అవుతాయి కాబట్టి కాంప్లిమెంటరీ. కాబట్టి ఫస్ట్ ఇది వచ్చి ఇక్కడ ఈ కోడాన్ పైన అంటిపెట్టుకుంటూ ఉంది. దీనికి ఆపోజిట్లో అంటే దీనికి వ్యతిరేక దిశలో అంటే ఇదేమో ఇక్కడ, దీనికి వ్యతిరేక దిశలో అంటే ఇక్కడ. సో ఇక్కడ అమైనో యాసిడ్ యాక్సెప్టార్ ఎండ్ ఉంటుంది. అమైనో యాసిడ్ వచ్చేసి ఇక్కడ అంటిపెట్టుకుని ఉంటుంది దీనికి. ఓకేనా. సో ఇది వస్తుంది, ఇలా అంటిపెట్టుకుంటుంది. ఈ అమైనో యాసిడ్ ఇక్కడ వదిలిపెట్టేస్తుంది, ఇది ఎగిరిపోతుంది బయటికి. ఓకేనా. నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేస్తుంది, దీన్ని రీడ్ చేస్తుంది. నెక్స్ట్ దీనికి లింక్ ఏర్పడుతుంది. ఈ అమైనో యాసిడ్కి అమైనో పెప్టైడ్ బాండ్ ఏర్పడి అగైన్ ఇది బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకో టీఆర్ఎన్ఏ వస్తుంది, దీనికి ఇంకో అమైనో యాసిడ్ ఉంటుంది. సో అమైనో యాసిడ్ మళ్ళీ ఇక్కడ దీనికి లింక్ ఏర్పడుతుంది. మళ్ళీ ఇది ఒక టీఆర్ఎన్ఏ బయటికి వెళ్ళిపోతుంది, ఇది కూడా ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇలా టీఆర్ఎన్ఏ అమైనో యాసిడ్ మోసుకొస్తుంది, బయటికి ఎగిరిపోతుంది. టీఆర్ఎన్ఏ అమైనో యాసిడ్ని మోసుకొస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఇది బయటికి వెళ్ళిపోయే క్రమంలో ఈ అమైనో యాసిడ్స్ ఏవైతే పట్టుకుని వస్తుంటే వీటి మధ్యలో మనకి ఏంటంటే డైపెప్టైడ్ లింక్స్ అనేవి ఏర్పడతాయి, పెప్టైడ్ బంధాలు అనేవి ఏర్పడతాయి. ఇలా పెప్టైడ్ బంధాలు ఏర్పడినప్పుడు ఏంటి మనకు అమైనో యాసిడ్స్ ఒక చైన్ అనేది ఫామ్ అవుతుంది. అమైనో యాసిడ్ చైన్ అంటే ఏంటంటే ప్రోటీనే కదా. అంటే ఈ ఎంఆర్ఎన్ఏని బేస్ చేసుకొని మనకు ఒక ప్రోటీన్ అనేది కంప్లీట్గా ఏర్పడుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే అనువాదంగా చెప్పుకున్నాం. అంటే ఎంఆర్ఎన్ఏ పైన ఉండేటువంటి ఈ సంకేతాన్ని ఆధారంగా చేసుకొని ఒక పాలీపెప్టైడ్ చైన్ అనేది ఏర్పడడాన్ని అనువాదంగా చెప్తూ ఉంటాం. రైట్. సో ప్రత్యేకమైన ప్రారంభ టీఆర్ఎన్ఏ ఉంటుంది. అర్ధరహిత కోడాన్ల టీఆర్ఎన్ఏలు ఉండవు. అర్ధరహిత కోడాన్లకు టీఆర్ఎన్ఏలు ఉండవు. సో అర్ధరహిత కోడాన్లు అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో నాన్ సెన్స్ కోడాన్ ఒకటి వచ్చిందండి. సో దీనికి సంబంధించిన టీఆర్ఎన్ఏలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో టీఆర్ఎన్ఏ ద్వితీయ నిర్మాణం క్లోవర్ పత్ర నమూనా పోలి ఉంటుంది. ద్వితీయ నిర్మాణం అన్నాడు ఇక్కడ. సో టీఆర్ఎన్ఏ యొక్క ద్వితీయ నిర్మాణం ఎలా ఉంటుందండి? క్లోవర్ లవంగం మాదిరిగా ఉంటుంది. క్లోవర్ నిర్మాణం క్లోవర్ పత్ర నమూనాని పోలి ఉంటుంది. క్లోవర్ పత్ర నమూనా అంటాం దీన్ని. ఏంటిది? ద్వితీయ నిర్మాణం, సెకండరీ స్ట్రక్చర్. మరి ప్రైమరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చూసినట్టయితే టీఆర్ఎన్ఏ యొక్క నిజమైన నిర్మాణం కుదించుకుపోయిన తలక్రిందులుగా ఉండేటువంటి ఎల్లాకారంలో ఉంటుందని గుర్తించడం ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనకు టీఆర్ఎన్ఏ యొక్క ప్రాథమిక నిర్మాణం వచ్చేసి కుదించుకుపోయిన తలక్రిందులుగా ఉండేటువంటి ఎల్లాకారంలో ఉంటుందని గుర్తించడం. ద్వితీయ నిర్మాణం వచ్చేసి ఏంటి మనకి క్లోవర్ పత్ర నమూనాని పోలి ఉంటుంది. ఇక 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. రైట్. నౌ కమింగ్ టు ద ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అండి. సో అమైనో ఆమ్లాల పుంజీకరణ జరిగి, అమైనో ఆమ్లాల పుంజీకరణ అంటే ఏంటంటే అమైనో ఆమ్లాలు ఒకదానికొకటి అటాచ్ కావడాన్ని, అమైనో ఆమ్లాలు ఒకదానికొకటి అటాచ్ కావడాన్ని ఏమంటామంటే అమైనో ఆమ్లాల పుంజీకరణగా చెప్తాం. ఇదొక అమైనో ఆమ్లం, ఇదొక అమైనో ఆమ్లం, ఇవి ఒకదానికొకటి అటాచ్ అయితే దాన్ని పుంజీకరణ అంటాం. తెలుగులో గుర్తుపెట్టుకోండి, తెలుగు యొక్క వర్డ్ మర్చిపోవద్దు. పుంజీకరణ అంటే కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా. రైట్. ఇలా అమైనో ఆమ్లాల పుంజీకరణ జరిగి పాలీపెప్టైడ్ శృంఖలం ఏర్పడడాన్ని ఏమంటామంటే అనువాదంగా చెప్పుకుంటారు. పాలీపెప్టైడ్ శృంఖలం ఏర్పడడం అంటే ఏంటంటే సింపుల్గా ప్రోటీన్ అనేది ఏర్పడుతూ ఉంది. సో రాయబారి ఆర్ఎన్ఏ, ఇది ఒకటి గుర్తుపెట్టు. రాయబారి ఆర్ఎన్ఏ అనేది ఆ వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలుగు వర్డ్ ఒకసారి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. రాయబారి ఆర్ఎన్ఏ వేరు, బదిలీ ఆర్ఎన్ఏ వేరు. ఓకేనా. సో రాయబారి ఆర్ఎన్ఏ అంటే ఎంఆర్ఎన్ఏ అండి. ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏని ఏమంటామంటే రాయబారి ఆర్ఎన్ఏగా చెప్పుకుంటూ ఉంటాం. సో రాయబారి ఆర్ఎన్ఏ అంటే మనకి ఇంతకుముందు ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్లో ఏర్పడినటువంటి ఎంఆర్ఎన్ఏ పైన కోడ్ ఉంటూ ఉంటుంది, దాన్ని రాయబారి ఆర్ఎన్ఏగా చెప్పుకుంటున్నాం. సో మీద ఉన్నటువంటి నత్రజని క్షారాల అనుక్రమం, సో అమైనో ఆమ్లాల అనుక్రమాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. అదే డిసైడ్ చేస్తుంది. అక్కడ ఉండేటువంటి సీక్వెన్స్ని బట్టి ఏ అమైనో యాసిడ్ రావాలని డిక్లేర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. రెగ్యులేట్ చేస్తున్నాం. అమైనో ఆమ్లాల మధ్య పెప్టైడ్ బంధాలు ఏర్పడి కలపబడతాయి. ఈ బంధాలు ఏర్పడడానికి శక్తి అవసరం కాబట్టి తొలి దశలోనే ఏటీపీని వినియోగించుకొని అమైనో ఆమ్లాలు ఉత్తేజమవుతూ ఉంటాయి. టీఆర్ఎన్ఏ ఆవేశితం అవడం లేదా అమైనో అసైలేషన్ అనే ప్రక్రియ వల్ల ఈ ఉత్తేజిత అమైనో ఆమ్లాలు సంబంధిత టీఆర్ఎన్ఏతో అనుసంధానం అవుతూ ఉంటాయి. రైట్.
సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టీఆర్ఎన్ఏ ఉంది, ఇక్కడ ఒక టీఆర్ఎన్ఏ ఉంది, లైక్ ఇక్కడ ఒక టీఆర్ఎన్ఏ ఉంది. సో మరి ఈ టీఆర్ఎన్ఏ ఏం పట్టుకొస్తున్నాయి? ఎమైనో యాసిడ్స్ పట్టుకొస్తున్నాయి. ఈ ఎమైనో యాసిడ్స్ మధ్య బంధాలు ఏర్పడాలి కంపల్సరీ. పెప్టైడ్ బంధాలు ఏర్పడాలి డెఫినెట్గా ఏం కావాలండి మనకి? శక్తి అవసరం అవుతుంటాయి. మరి శక్తి ఎక్కడ నుండి వస్తుందంటే ఈ టీఆర్ఎన్ఏకి అమైనో యాసిడ్ ఏర్పడేటప్పుడే, అంటే అటాచ్ అయ్యేటప్పుడే ఇక్కడే. సో ఇక్కడ చైన్ ఏర్పడడం కాదు, ఇక్కడ బంధించబడతాయి ఫస్టే. ఇక్కడ చూడండి, రైట్. సో ఇది ఒక టీఆర్ఎన్ఏ, ఇక్కడ మనకి బ్లాక్లో చూపించాడు కదా, సో బ్రౌన్ కలర్లో కనపడుతుంది, ఇది ఒక టీఆర్ఎన్ఏ. ఈ టీఆర్ఎన్ఏకి ఒక అమైనో యాసిడ్ బంధించబడుతూ ఉంది కదా, అప్పుడే ఇక్కడ శక్తి యాడ్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే అమైనో అసైలేషన్ అంటాం. దీన్ని అమైనో అసైలేషన్ అంటాం. అమైనో అసైలేషన్ అంటే ఒక టీఆర్ఎన్ఏకి ఒక రకమైనటువంటి అమైనో యాసిడ్ బంధించబడుతూ ఉంటుంది, అక్కడే శక్తి కూడా బంధించబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వదిలిపెట్టేస్తూ ఉంటుందో దీంట్లో ఉండేటువంటి శక్తి ఏదైతే ఇక్కడ బంధించబడిన శక్తి ఉన్నది కదా, ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది? శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి దేనికి ఉపయోగపడుతుందంటే ఈ అమైనో యాసిడ్ ఇంతకుముందు ఉన్నటువంటి అమైనో యాసిడ్ తోటి లింక్ ఏర్పరచుకోవడానికి, అంటే పెప్టైడ్ బంధం ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఆ రకంగా మనకు పాలిపెప్టైడ్ చైన్ అనేది వస్తుంటాం. రైట్, ఇక్కడ చూద్దాం ఒకసారి. మరొకసారి నేను ఒక స్టేట్మెంట్ని రీడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో చూద్దాం. టీఆర్ఎన్ఏ, రైట్, ఇక్కడ చూద్దామండి. అమైనో ఆమ్లాల మధ్య పెప్టైడ్ బంధాలు ఏర్పడి కలపబడుతూ ఉంటాయి. ఈ బంధాలు ఏర్పడడానికి శక్తి అవసరం కాబట్టి తొలి దశలోనే, దట్ మీన్స్ తొలి దశలోనే అంటే ఇక్కడికి రాకముందుకే, ఎక్కడికి రాకముందుకు? ఎంఆర్ఎన్ఏ పైకి రాకముందుకే, ఓకేనా, రాకముందే తొలి దశలో ఏటీపీని వినియోగించుకొని అమైనో ఆమ్లాలు ఉత్తేజితం అవుతాయి. సో అమైనో ఆమ్లాలు అక్కడే ఏటీపీని వినియోగించుకుంటాయి. ఎక్కడ? టీఆర్ఎన్ఏకు యాడ్ చేయబడేటప్పుడే. సో టీఆర్ఎన్ఏ ఆవేశితమవడం, లేదా దీన్ని ఏమంటామంటే టీఆర్ఎన్ఏ ఆవేశితమవడం అంటే ఏంటి? టీఆర్ఎన్ఏ ఆవేశితమవడం అంటే ఏంటంటే టీఆర్ఎన్ఏ రైబోజోమ్ ఉపప్రమాణాల మీదికి రాకముందే అమైనో యాసిడ్ని తీసుకొని తనపై పెట్టుకుంది. సో ఇలా పెట్టుకునే క్రమంలో ఏమవుతుందంటే అమైనో యాసిడ్ ఏదైతే ఉందో అది శక్తిని వినియోగించుకుంటుంది. శక్తిని వినియోగించుకొని వచ్చి దీనికి యాడ్ అవుతుంది. శక్తిని దాని దగ్గర పెట్టుకొని ఇక్కడికి వచ్చి యాడ్ అయిపోయింది టీఆర్ఎన్ఏకి. సో ఇప్పుడు ఏమైందండి? టీఆర్ఎన్ఏ ఆవేశపూరితం. ఎందుకు? శక్తి వచ్చింది. దేంతో పాటు వచ్చింది శక్తి అంటే అమైనో యాసిడ్తో పాటు వచ్చింది. సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నామంటే మనం టీఆర్ఎన్ఏ ఆవేశమవడం లేదా అమైనో అసైలేషన్ అంటాం. దీన్ని అమైనో అసైలేషన్ అంటాం. ఈ ఉత్తేజితమైన అమైనో ఆమ్లాలు సంబంధిత టీఆర్ఎన్ఏ అనుసంధానం అవుతూ ఉన్నాయి. ఇటువంటి రెండు ఆవేశిత టీఆర్ఎన్ఏలు దగ్గరగా ఉన్నట్లయితే శక్తి లభ్యత వల్ల పెప్టైడ్ బంధం అనేది ఏర్పడుతుంది. ఉత్ప్రేరితం ఉన్నట్లయితే పెప్టైడ్ బంధాలు ఏర్పడడం వేగవంతం అవుతూ ఉంటుంది. అంటే అక్కడ ఇంకేం ఎంజైమ్ ఉందనుకుంటే చాలా స్పీడ్గా మనకి పాలిపెప్టైడ్ చైన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ ప్రోటీన్ల నిర్మాణానికి అవసరమైన కణ కర్మాగారం ఏంటంటే రైబోజోమ్ అండి. కణ కర్మాగారం ఏంటి? ఇక్కడ చిన్నది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ప్రోటీన్ల నిర్మాణానికి అవసరమైన కణ కర్మాగారం ఏంటంటే రైబోజోమ్. రైబోజోమ్లో నిర్మాణ ఆర్ఎన్ఏలు దాదాపు 80 రకాల వివిధ రకాల ప్రోటీన్లు ఉంటూ ఉంటాయి. ఇక్కడ చూడండి రైబోజోమ్లు ఏముంటాయని చూసినట్లయితే ఇది రైబోజోమ్ కదా, గ్రీన్ కలర్లో కనపడుతుంది. ఇక్కడ పెద్దగా యాపిల్ ఆకారంలో, అదేవిధంగా క్రింద కూడా ఒకటి గ్రీన్ కలర్లో కనపడుతుంది కదా. అదొచ్చేసి ఏంటంటే రైబోజోమ్ యొక్క ఉపప్రమాణం. ఇది చాలా పెద్ద ప్రమాణం. రెండు ప్రమాణాలు ఉంటాయండి, ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి చిన్న ప్రమాణం ఉంటుంది. రైబోజోమ్ నిర్మాణంలో నిర్మాణ ఆర్ఎన్ఏలు దాదాపు 80 రకాల వివిధ ప్రోటీన్లు ఉంటాయన్నమాట. దాని నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం. సో వీటి గురించి మాట్లాడితే దీని యొక్క నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో దాదాపుగా 80 రకాల ప్రోటీన్లు ఉంటాయి. విరామ స్థితిలో రెండు ఉపప్రమాణాలు విడిగా ఉంటాయి. రెండు ఉపప్రమాణాలుగా ఉంటుంది. ఇది ఒక చిన్న ఉపప్రమాణం, పెద్ద ఉపప్రమాణం. సో మామూలుగా ప్రోటీన్ సింథసిస్ కాని సమయంలో సైటోప్లాజంలో ఇది సపరేట్గా ఉంటుంది, క్రింద ఉండేటువంటి గ్రీన్ కలర్ అయితే ఇవి రెండు కూడా సపరేట్ యూనిట్స్గా ఉంటాయి. ఎప్పుడైతే మనకి ప్రోటీన్ సింథసిస్ అవుతుంటుందో, అనువాదం ప్రాసెస్ అవుతుందో, ఫస్ట్ వచ్చేసి ఎంఆర్ఎన్ఏకు చిన్న ఉపప్రమాణం అండిపెట్టుకుని తర్వాత పెద్దది వచ్చి అండిపెట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. సో అది మనకు ప్రాసెస్ అయ్యేటప్పుడు చిన్న ఉపప్రమాణం ఎంఆర్ఎన్ఏకి లగ్నీకరణ చెందిన వెంటనే, ఎంఆర్ఎన్ఏ కదా ఇది, ఎంఆర్ఎన్ఏకి చిన్న ఉపప్రమాణం వచ్చి లగ్నీకరణ అంటే అంటిపెట్టుకోవడం. అంటిపెట్టుకున్న వెంటనే ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ల అనువాదం ప్రక్రియ ప్రారంభమవుతుంది. పెద్ద ఉపప్రమాణంపై అమైనో ఆమ్లాలు బంధితమై పెప్టైడ్ బంధాలు ఏర్పడడానికి వీలుగా రెండు స్థానాలను అతి సమీపంగా ఉంటాయి. సో ఇక్కడ రెండు స్థానాలు అతి సమీపంగా ఉంటున్నాయంటే ఏంటి ఈ రెండు స్థానాలు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పెద్ద ఉపప్రమాణం, ఇది చిన్న ఉపప్రమాణం. ఎప్పుడైతే
అనువాదం స్టార్ట్ అవుతూ ఉంటుందో, అనువాదం స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఇంకా రీడింగ్ స్టార్ట్ అవుతుంది. వచ్చేసి చిన్న రైబోజోమ్ అంటిపెట్టుకుంది, అంటే చిన్న ఉపప్రమాణం అంటిపెట్టుకుంది. సో అంటిపెట్టుకున్న తర్వాత ఇంకా రీడింగ్ స్టార్ట్ అవుతుంది. రీడింగ్ స్టార్ట్ కాగానే ఏమవుతుంది, పెద్దది వచ్చేసి అంటిపెట్టుకుంది. దీంట్లో 2 సైట్లు కనపడతాయి. ఇది ఒక సైట్ ఉంటుంది, ఇది ఒక సైట్ ఉంది. యాక్చువల్గా 2 అన్నాడు ఇక్కడ, యాక్చువల్గా 3వ సైట్ కూడా ఉంటుంది. సో అది వదిలిపెట్టుదాం, 2 అన్నాడు, 2 గుర్తుపెట్టుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఒకటి ఏంటంటే మనకి ఏ సైట్ ఉంటుంది, ఫస్ట్ ఏ సైట్ ఉంటుంది, అండ్ దెన్ పీ సైట్ ఉంటుంది, అండ్ దెన్ ఈ సైట్ ఉంటుంది. 3 సైట్లు ఉంటాయి. బట్ ఇక్కడ ఏ సైట్ గుర్తుపెట్టుకోండి, పీ సైట్ గుర్తుపెట్టుకోండి. ఏమవుతుంది ఇక్కడ ఏ సైట్లో ఏమవుతుంది, పీ సైట్లో ఏమవుతుందంటే, ఏ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ టీఆర్ఎన్ఏ ఏదైతే అమైనో యాసిడ్ పట్టుకొస్తుందో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏ సైట్లోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఎంట్రీ సైట్ అండి, ఇది ఎంట్రీ సైట్ అండి, వచ్చేసి ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుండి నెక్స్ట్ ఏమవుతుంది, ఈ టీఆర్ఎన్ఏ ఇక్కడికి జంప్ అవుతుంది, పీ సైట్లోకి జంప్ అవుతుంది. పీ సైట్లోకి జంప్ అయ్యే క్రమంలో దీనిపైన ఉండేటువంటి అమైనో యాసిడ్ అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి అమైనో యాసిడ్ తోటి పెప్టైడ్ బంధాన్ని ఏర్పరచుకుంటుంది. సో ఇక్కడ నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఈ సైట్లోకి వెళ్తుంది, ఎగ్జిట్ సైట్ అండి, ఈ అంటే ఎగ్జిట్ సైట్. సో ఇక్కడ నుండి సింపుల్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా 3 సైట్లు అనేవి మనకి రైబోజోమ్ యొక్క పెద్ద ప్రమాణం పైన ఉంటాయి. గమనించండి, ఏ సైట్ ఒకటి, పీ సైట్ ఒకటి, ఈ సైట్ ఒకటి, 3 సైట్లు ఉంటాయి. బట్ మనకి ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో వచ్చింది ఏ సైట్ ఉంటుంది, పీ సైట్ 2 సైట్లు ఉంటాయని ఇచ్చాడు. అవి 2 గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఓకేనా. ఏ సైట్ ఏమవుతుంది, టీఆర్ఎన్ఏ రిసీవ్ చేసుకుంటుంది విత్ అమైనో యాసిడ్. నెక్స్ట్ పీ సైట్లో ఏమవుతుందంటే టీఆర్ఎన్ఏ నుండి అమైనో యాసిడ్ విడిపోయి ఇంతకుముందు ఉన్నటువంటి అమైనో యాసిడ్, ఇంతకుముందు ఆర్ఎన్ఏ ఒక అమైనో యాసిడ్ వదిలిపెట్టి ఉంటుంది కదా, దానికి పోయి లింక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చైన్ అనేది పాలిపెప్టైడ్ చైన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పీ నుండి ఈ సైట్ నుండి టీఆర్ఎన్ఏ బయటికి ఎగ్జిట్ అయిపోతూ ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. పెద్ద ఉప ప్రమాణంపై అమైనో ఆమ్లాలు బంధమై పెప్టైడ్ బంధాలు ఏర్పడడానికి వీలుగా 2 స్థానాలు అనేవి అతి సమీపంగా ఉంటాయని చెప్తున్నారు. 2 స్థానాలు, ఇవి 2 అండి యాక్చువల్గా. సో ఏ సైట్ ఒకటి, అదేవిధంగా పీ సైట్ ఒకటి, 2 స్థానాలు అనేవి అతి సమీపంగా ఉంటాయి. రైబోజోమ్ పెప్టైడ్ బంధాన్ని ఏర్పరచడానికి ఉత్ప్రేరకంగా కూడా వ్యవహరిస్తుంటుంది. రైబోజోమ్ అనేది ఇంతకుముందు చెప్పుకున్న రైబోజోమ్ అని యాడ్ అవుతున్నాయి. ఆ రైబోజోమ్ వల్లనే మనకు పెప్టైడ్ బంధం అంటే ఉత్ప్రేరకంగా అంటే పెప్టైడ్ బంధం ఏర్పడుతుంది. ఇంతకుముందు అమైనో అసైలేషన్ అనుకున్నాం, అంటే అమైనో యాసిడ్ యాక్టివేట్ అవుతుంది, అంటే అక్కడ నుంచి ఎనర్జీని తెచ్చుకుంది. సో రైబోజోమ్ ఏం చేస్తుంది, దాన్ని ఇంకా స్పీడప్ కావడానికి రైబోజోమ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బ్యాక్టీరియంలో 23 SR సెడ్బర్గ్ యూనిట్స్గా చెప్తుంటాం. ఆర్ఎన్ఏ ఎంజైమ్గా రైబోజైమ్ వ్యవహరిస్తూ ఉంటుంది. సో బ్యాక్టీరియాలో మనకి పెప్టైడ్ బంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటండి, రైబోజైమ్. గుర్తుపెట్టుకోండి, రైబోజైమ్. ఓకే. అండ్ రాయబార ఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ గుర్తుపెట్టుకోండి. సో ఆరంభ సంకేతం ఎప్పుడు కూడా ఏయుజీ ఉంటుంది. నెక్స్ట్ అంతిమ సంకేతం మధ్య గల అనుక్రమం అనువాద ప్రమాణంగా వ్యవహరించి పాలిపెప్టైడ్ ఏర్పడిన సంకేతాలను సమకూర్చుతూ ఉంటుంది. సో ఇది ఎంఆర్ఎన్ఏ అనుకుంటే స్టార్టింగ్లో ఏముంటుందండి, ఏయుజీ ఉంటుంది. చివరిలో ఏముంటుందండి, స్టాప్ కోడాన్ ఉంటుంది. స్టాప్ కోడాన్ 3 అని చెప్పుకున్నాం. ఆ 3 రీకాల్ చేసుకోవడం. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఏమంటున్నామని చూసినట్లయితే ఇక్కడ మనకి సింపుల్గా అనువాద ప్రమాణం అంటాను. అనువాద ప్రమాణం ఏ రెండింటి మధ్యలో ఉంటుంది, ఏయుజీ అదేవిధంగా స్టాప్ కోడాన్స్ మధ్యలో అనువాద ప్రమాణం ఉంటుంది. అనువాదం అంటే ఏంటంటే సింపుల్గా ఎంఆర్ఎన్ఏ పైన ఉండేటువంటి సంకేతం ద్వారా మనకు ఒక పాలిపెప్టైడ్ చైన్ అనేది ఏర్పడ్డాన్ని అనువాదంగా చెప్పుకుంటూ ఉన్నాం. వ్యవహరించి పాలిపెప్టైడ్ ఏర్పడిన సంకేతాలను సమకూర్చుతుంది. దీనిపైన ఉండేటువంటి సంకేతాలు ఏం చేస్తాయండి, సింపుల్గా మనకి ఏం చేస్తాయి, పాలిపెప్టైడ్ చైన్ ఏర్పడటానికి కావలసినటువంటి కోడ్ అనేది మొత్తం కూడా దీనిపైన ఉంటుంది. రాయబారి ఆర్ఎన్ఏలో అనువదించని రాయబారి ఆర్ఎన్ఏ అంటే ఎంఆర్ఎన్ఏలో, రాయబారి ఆర్ఎన్ఏలో అనువదించని అదనపు సంకేతాలు కూడా కొన్ని ఉంటాయి. వీటిని అనువదించని ప్రదేశాలు అన్ట్రాన్స్లేటెడ్ యూటీఆర్గా చెప్పుకుంటూ ఉంటాం. అన్ట్రాన్స్లేటెడ్ రీజన్. దీంట్లో కొన్ని సంకేతాలు ఉంటాయండి. ఈ సంకేతాలు దేనికి కూడా సింపుల్గా మనం ఇండికేట్ చేయవు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సంకేతం ఉందనుకుందాం. ఈ సంకేతం ఎలాంటి అమైనో యాసిడ్ ఇండికేట్ చేయట్లేదు అనుకున్నాం. వీటిని అనువదించని ప్రదేశాలు ఏంటి, అన్ట్రాన్స్లేటెడ్ రీజన్గా చెప్పుకుంటాం. ఇవి 5 ప్రైమ్ కొన ప్రారంభ సంకేతానికంటే ముందు, నెక్స్ట్ 3 కొన అంతిమ సంకేతం తర్వాత వద్దండి. సారీ, ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ కాదండి. సో ఇక్కడ లేదంటే ఇక్కడ స్టాప్ కోడ్ తర్వాత, లేదంటే అదేవిధంగా స్టార్టింగ్ కోడ్ కంటే ముందు ఇవి కనపడుతూ ఉంటాయని చెప్తున్నాను అన్నమాట. ఓకేనా. అవి అనువాద ప్రక్రియ సమర్థవంతంగా జరగడానికి అవసరం అవుతుంటాయి. ఇక్కడ చూడండి, ఇంకో పాయింట్ కూడా కనపడుతుంది మనకి. అనువదించని ప్రదేశాలు అనేవి స్టార్టింగ్ కోడానికంటే ముందు, స్టాప్ కోడని తర్వాత ఉంటాయి. ఇవి 2 కూడా అవసరమే అంటున్నాడు. అనువాద ప్రక్రియ సమర్థవంతంగా జరగడానికి అవసరం అవుతున్నాయని చెప్తున్నాడు. పాయింట్ గుర్తుపట్టుకోండి, ఇంపార్టెంట్. రైట్. ప్రారంభంలో రాయబారి ఆర్ఎన్ఏ ప్రారంభ సంకేతానికి రైబోజోమ్ అతకబడుతుంటుంది. ఈ సంకేతాన్ని ప్రారంభ టీఆర్ఎన్ఏ మాత్రమే. ప్రారంభ టీఆర్ఎన్ఏ ఏంటండి, సో ఏదైతే ఏయుజీ అనేటువంటి
త్రిక సంకేతాన్ని గుర్తించగలిగినటువంటి టీఆర్ఎన్ఏ ఉంటుందో దానిని ప్రారంభ టీఆర్ఎన్ఏగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అంతే కదా. స్టార్టింగ్ కోడ్ అని ఏంటండి ఏయూజీ కదా. ఆగస్ట్ అని చెప్పుకున్నాం. ఆగస్టులో ప్రోటీన్ సింథసిస్ జరుగుతుందని చెప్పుకున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలో రాయబార ఆర్ఎన్ఏ ప్రారంభ సంకేతాన్ని రైబోజోమ్ అతకబడుతూ ఉంటుంది. ఈ సంకేతాన్ని ప్రారంభ టీఆర్ఎన్ఏ మాత్రమే గుర్తించగలుగుతూ ఉంటుంది. సో ఈ ఎంఆర్ఎన్ఏ ఉంది కదా, ఈ ఎంఆర్ఎన్ఏలో వచ్చేసి ఏయూజీ స్టార్టింగ్లో ఉంటుంది. సో ప్రారంభ టీఆర్ఎన్ఏ గుర్తించగానే వెంటనే ఏమవుతుంది, చిన్న రైబోజోమ్ ప్రమాణం అంటిపెట్టుకుంటూ ఉంటుంది. రాయబార ఆర్ఎన్ఏపై రైబోజోమ్ చెలిస్తూ పాలీపెప్టైడ్ గోల్స్ ఇలా ఇంకా రైబోజోమ్ ఏదైతే ఉందో అంటిపెట్టుకున్న తర్వాత ఇలా మూవ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. రాయబారి ఆర్ఎన్ఏపై రైబోజోమ్ చలిస్తూ పాలీపెప్టైడ్ గొలుసు పొడవు పెరిగే దశలో పాల్గొంటుంది. ఈ దశలో టీఆర్ఎన్ఏతో కలిసిన అమైనో ఆమ్లాలు ఎంఆర్ఎన్ఏ మీద గల నిర్దిష్ట కోడాన్లతో సంపూరక క్షారజతలను టీఆర్ఎన్ఏలో ఉన్న వ్యతిరేక త్రిక సంకేతంతో ఏర్పరచుకున్న సంక్లిష్టాలుగా ఉంటాయి. ఒక సంకేతం నుండి మరొక సంకేతానికి రైబోజోమ్ స్థానాంతరం చెందుతుంటుంది. ఇలా ఒక కోడ్ నుండి ఇంకో కోడ్కి జంప్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక అమైనో ఆమ్లం తర్వాత మరొక అమైనో ఆమ్లం కలపబడి పాలీపెప్టైడ్ క్రమంగా అనువాదం చేయబడుతుంది. ఈ పాలీపెప్టైడ్ అనుక్రమాన్ని రాయబార ఆర్ఎన్ఏ ద్వారా డిఎన్ఏ శాసిస్తూ ఉంటుంది. సో మరి డిఎన్ఏ సార్ ఇక్కడ ఎంఆర్ఎన్ఏ కదా మనకి ఈ రోల్ ప్లే చేస్తుందంటే, మరి ఎంఆర్ఎన్ఏ ఎక్కడ ఏర్పడింది, డిఎన్ఏ నుండి ఏర్పడింది. అంటే డిఎన్ఏలో ఉండేటువంటి సీక్వెన్స్ని బట్టి ఎంఆర్ఎన్ఏ ఏర్పడితే ఎంఆర్ఎన్ఏలో ఉండేటువంటి సీక్వెన్స్ని బట్టే మనకి పాలీపెప్టైడ్ చైన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఏర్పడేటువంటి ప్రోటీన్కి సో ఇండైరెక్ట్ కారణం ఏంటంటే డిఎన్ఏ అని చెప్తున్నాడు అనమాట. చివరగా అంతిమ సంకేతంతో విడుదల కారకం రిలీజ్ ఫ్యాక్టర్ ఉంటుందండి, బంధితమై అనువాదాన్ని ఆపివేస్తుంది. తర్వాత రైబోజోమ్ నుండి పాలీపెప్టైడ్ అనేది విడుదలైపోతూ ఉంటుంది. సో రైబోజోమ్లో కూడా దేనికి అది చిన్న ఉపప్రమాణం చిన్నది, పెద్ద ఉపప్రమాణం పెద్దది, రెండు కూడా విడిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ రకంగా మనకు ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంటుంది. జన్యు వ్యక్తీకరణపై నియంత్రణ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంఆర్ఎన్ఏ అండి. సో ఎంఆర్ఎన్ఏ నుండి ఒక ప్రోటీన్ అనేది తయారవుతుంది. సో ఎప్పుడు ఈ జన్యు అంటే ఈ ప్రోటీన్ ఎప్పుడు తయారు కావాలి, ఈ ఎంఆర్ఎన్ఏ ఎప్పుడు నిరంతరం కూడా ప్రోటీన్ ఉత్పత్తి చేసుకుంటూ పోయిందనుకోండి, మన బాడీలో ప్రతి ఒక్క సెల్లో కూడా ఇంకా ప్రోటీన్స్ ఎక్కువైపోయి మనం చచ్చిపోతాం. మరి దిస్ షుడ్ బి రెగ్యులేటెడ్. సో ఇది కంపల్సరీ రెగ్యులేట్ చేయబడాలి, నియంత్రించబడాలి. ఎప్పుడు ఉత్పత్తి కావాలి, ఎప్పుడు ఉత్పత్తి కావద్దు, అవసరం ఉన్నప్పుడు మాత్రం ప్రోటీన్ అనేది ఉత్పత్తి కావాలి. ఉదాహరణ గ్రోత్ హార్మోన్ ఉంది. సో మనకేంటి అడాలసెంట్ స్టేజ్ నుండి టీనేజ్ ఎండింగ్ వరకు ఈ గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి, ఆ టైంలో మాత్రమే ఆ ఎంఆర్ఎన్ఏ ఎక్స్ప్రెస్ కావాలి. అప్పుడు మాత్రం దాని నుండి పాలీపెప్టైడ్ చైన్, దాని నుండి గ్రోత్ హార్మోన్ ప్రోటీన్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో దట్ మీన్ పాలీపెప్టైడ్ చైన్, దట్ మీన్స్ ఏంటి ప్రోటీన్. సో ఎప్పుడు పడితే ఇంకా నిరంతరం ఉత్పత్తి, చెట్లు పెరిగినట్టు ఇంకా నిరంతరం పెరుగుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఏంటి, ఈ జీన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఎంఆర్ఎన్ఏ నుండి ఎప్పుడు మనకు ప్రోటీన్ తయారు కానున్నది కంపల్సరీ ఇట్ మస్ట్ బీ అండర్ అవర్ రెగ్యులేషన్, కంపల్సరీ రెగ్యులేట్ చేయబడాలి. సో మరి ఎలా రెగ్యులేట్ చేయబడుతుంది, ఎందుకు రెగ్యులేట్ చేయబడుతుంది, అసలు దీని వెనుక ఉన్నటువంటి ప్రాసెస్ అంటే చూద్దాం ఇప్పుడు ఒకసారి. రైట్. జన్యు వ్యక్తీకరణ నియంత్రణలో వివిధ దశల్లో వరుస క్రమ మార్పులు ఉంటాయి. జన్యు వ్యక్తీకరణ జీన్ ఎక్స్ప్రెషన్ ద్వారా పాలీపెప్టైడ్ ఏర్పడుతుంది అనుకుంటే దానికి వివిధ దశల్లో నియంత్రణ చేయవచ్చు. సో నిజ కేంద్రక జీవులో నియంత్రణ క్రింది దశల్లో జరుగుతుంది. అనులేఖనం దశ. సో అనులేఖనం అంటే ఏంటంటే సింపుల్గా ఫస్ట్ చెప్పుకున్నాం కదా మనం, అనులేఖనం అంటే డిఎన్ఏ టెంప్లెట్గా బేస్ చేసుకొని మనకేంటి ఒక అపరిపక్వ ఆర్ఎన్ఏ ఏర్పడుతుంది, దాని నుండి నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఆ దశలో అయినా రెగ్యులేట్ చేయొచ్చు, లేదంటే స్ప్లైసింగ్ దశలో ప్రక్రియ దశలో అంటే ఇక్కడ హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఏర్పడుతుంది కదా స్టార్టింగ్లో, దాని నుండి ఏంటి మనకి ఎగ్జాన్లు ఇంట్రాన్లు ఉంటాయి, ఇంట్రాన్లను తీసివేస్తుంది, ఎగ్జాన్లు మాత్రం ఉంచుకుంటుంది కదా. సో దాన్ని స్ప్లైసింగ్ అంటారని చెప్పుకున్నాం. ఆ దశను నియంత్రించడానికి ఛాన్స్ ఉంది. లేదంటే కేంద్రకం నుంచి ఎంఆర్ఎన్ఏ కణత్వచంలోకి బదిలీ చెందే దశ. సో ఎంఆర్ఎన్ఏ ఎక్కడ ఏర్పడుతుందండి, న్యూక్లియస్లో ఏర్పడుతుంది. తర్వాత న్యూక్లియోపోర్స్ నుండి న్యూక్లియర్ మెంబ్రెయిన్కి ఉండేటువంటి రంధ్రాల ద్వారా ఎక్కడికి వస్తుంది, సైటోప్లాజంలోకి వస్తుంది. అప్పుడైనా రెగ్యులేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అనువాద దశలో ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో మనకి ఎంఆర్ఎన్ఏ కోడ్ని బేస్ చేసుకుని ప్రోటీన్ అనేది ఉత్పత్తి అవుతుంది. అనువాద దశలో అయినా మనకు రెగ్యులేట్ కావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. రైట్. కణంలో జన్యువులు ఒక ప్రత్యేక ప్రక్రియ లేదా అనేక ప్రక్రియలు నిర్వహిస్తుంటే, ఉదాహరణకు ఎస్చెరిషియా కోలైలో బీటా గ్యాలక్టోజిడేస్ అనేటువంటి ఎంజైమ్ సంశ్లేషణ జరుగుతుంది. ఇక్కడ ఈ కోలై అనేటువంటి బ్యాక్టీరియాలో ఒక ఎంజైమ్ గురించి మాట్లాడుతున్నాం. ఆ ఎంజైమ్ ఉత్పత్తి కావాలంటే ఏంటంటే దానికి సంబంధించిన పాలీపెప్టైడ్ అంటే ప్రోటీన్ ఉత్పత్తి కావాలి. దానికి సంబంధించిన పాలీపెప్టైడ్ అంటే ప్రోటీన్ ఉత్పత్తి కావాలంటే కంపల్సరీ ఆ జీన్ అనేది ఎక్స్ప్రెస్ కావాలి. అంటే జీన్ కోడ్ బేస్ చేసుకుని, అంటే జీన్ కోడ్ ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ అవుతుంటుందో అప్పుడు మాత్రమే ఈ బీటా గ్యాలక్టోసైడేస్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ ఆ జీన్ ఎక్స్ప్రెస్ కాకుండా స్టాప్ చేయబడింది అనుకోండి, అప్పుడు ఈ ఎంజైమ్ అనేది ఉత్పత్తి కాదు. గుర్తుపెట్టుకోండి. జస్ట్ సింపుల్ చిన్న లాజిక్లు అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది. ఎస్చెరిషియా కోలైలో బీటా గ్యాలక్టోజిడేస్
అనేటువంటి ఎంజైమ్ సంశ్లేషణ జరుగుతుంది. ఇది లాక్టోజ్ అనేటువంటి డైసాకరైడ్ అది ఏం చేస్తుంది, బీటా గ్యాలక్టోసైడేజ్ ఏం చేస్తుందంటే లాక్టోజ్ పైన పనిచేసి, లాక్టోజ్ అంటే డైసాకరైడ్ అని, ఓకేనా. సో సుక్రోజ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మాల్టేజ్ ఒకటి, నెక్స్ట్ లాక్టోజ్ ఒకటి, ఇవి రెండు కూడా ఏంటంటే మనకి డైసాకరైడ్స్ అండి. సో లాక్టోజ్ పైన పనిచేస్తుందండి ఆ ఎంజైమ్, బీటా గ్యాలక్టోసిడేజ్ అనేటువంటి ఎంజైమ్ లాక్టోజ్ పైన పనిచేసి దాన్ని హైడ్రోలైసిస్ చేసి ఏంటంటే గ్యాలక్టోజ్ అదేవిధంగా గ్లూకోజ్ అనేటువంటి మోనోసాకరైడ్స్గా చేంజ్ చేసేస్తూ ఉంటుంది. దాని ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాడు అంతే సింపుల్గా. లాక్టోజ్ పైన పనిచేస్తున్నది గ్యాలక్టోజ్ గ్లూకోజ్గా మార్చేస్తుంది. వీటిని బ్యాక్టీరియాలో కణశక్తి అవసరాలకు వినియోగించుకుంటాయి. అంటే సింపుల్గా ఈ బ్యాక్టీరియాకు ఎప్పుడైతే లాక్టోజ్ అందించామనుకోండి అప్పుడు మాత్రమే దీన్ని ఉత్పత్తి చేయాలండి. సింపుల్, అర్థమవుతుందా? బ్యాక్టీరియాకు శక్తి కావాలి. ఇప్పుడు బ్యాక్టీరియా శక్తి కావాలంటే ఎక్కడ నుండి వస్తుంది, అది లాక్టోజ్ నుండి వస్తుంది. సో మరి లాక్టోజ్ ఉన్నటువంటి మీడియంలో ఒక ప్లేట్లో లాక్టోజ్ మొత్తం కూడా అంటే పాలు పోసేసి ఈ ఈకోలైని వదిలిపెట్టాము అనుకుందాం, ఓకేనా. అంటే దానికి లాక్టోజ్ అవసరం, లాక్టోజ్ ఉంది అక్కడ, ఆ గిన్నెలో పాలు పోసి పెట్టాం, లాక్టోజ్ ఉంది దాంట్లో. అప్పుడు ఆ బ్యాక్టీరియా ఏం చేయాలి, బీటా గ్యాలక్టోసైడేజ్ని రిలీజ్ చేయాలి. అప్పుడు మాత్రమే రిలీజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పాలలో ఉట్టిన బ్యాక్టీరియా ఒకటి ఆ గిన్నెలో వదిలిపెట్టాం, దానికి అవసరం అప్పుడు అవసరం లేదు కదా. సో ఎప్పుడైతే లాక్టోజ్ అవైలబుల్గా ఉంటుందో అప్పుడు మాత్రమే బీటా గ్యాలక్టోసిడేజ్ అనేటువంటి ఎంజైమ్ని ఆ ఎస్చెరిషియా కోలై అనేటువంటి బ్యాక్టీరియా ఉత్పత్తి చేయాలి. అంటే ఎందుకు చెప్తున్నాం ఈ సోదంత ఎందుకు సార్ మనకంటే, సింపుల్గా ఒక కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ బ్యాక్టీరియాకు, సో బ్యాక్టీరియా కావచ్చు లేదా మన బాడీలో కావచ్చు, ఎప్పుడైతే ఒక ప్రోటీన్ అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే ప్రోటీన్ ఉత్పత్తి కావాలి, లేనప్పుడు అవసరం లేదు. మనకు ఆ ప్రోటీన్తో అవసరం లేనప్పుడు ఉత్పత్తి కాకూడదు. సో అంటే ఆ ఎంఆర్ఎన్ఏలో ఉండేటువంటి కోడ్ అనేది రెగ్యులేట్ చేయబడాలి, నియంత్రించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎన్ఏ ఉందండి, ఈ ఎంఆర్ఎన్ఏని నుండి ఒక ప్రోటీన్ ఉత్పత్తి కావాలి. సో వదిలిపెట్టేసాం ఇలా, సో జీన్ ఎక్స్ప్రెషన్ అవుతూనే ఉందనుకోండి, ప్రోటీన్ ఉత్పత్తి అవుతూనే ఉండదు. వద్దు అని బిగ్గర పట్టుకున్నాం అనుకోండి, ఆ టైంలో ప్రోటీన్ ఉత్పత్తి కాదు, ఇనిబిట్ అయిపోతూ ఉంటుంది, నిరోధించబడుతుంది. సార్ రైట్, నాకు ఇప్పుడు అవసరం ఉంది, వదిలిపెట్టే ఎంఆర్ఎన్ఏ. సో జీన్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది, ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. వద్దు, ఎస్ పట్టుకో. సో ఇలా ఒక జన్యు ఎక్స్ప్రెస్ కావాలా, ఒక ప్రోటీన్ ఉత్పత్తి కావాలా వద్దా అనేది రెగ్యులేట్ చేయబడుతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే జన్యు నియంత్రణగా చెప్తూ ఉంటాం. దీనికి ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగిందండి, ఓకేనా. రైట్, పరిసరాలలో లాక్టోజ్ లేనట్లయితే బ్యాక్టీరియంలో దాన్ని వినియోగించుకోలేవు. కాబట్టి బీటా గ్యాలక్టోసిడేజ్ అనేటువంటి ఎంజైమ్ సంశ్లేషణ అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఖాళీ గిన్నెలో తీసుకుపోయి ఎస్చెరిషియా కోలైని ఇలా పడేసాం, దానికి అవసరం లేదు అప్పుడు. ఎందుకంటే లాక్టోజ్ ఉన్నప్పుడు మాత్రమే బీటా గ్యాలక్టోసిడేజ్ అనేటువంటి ఎంజైమ్ దానికి అవసరం అవుతూ ఉంటుందన్నమాట. ఓకే రైట్. కాబట్టి జన్యు నియంత్రణ జీవక్రియ, శరీరధర్మ ప్రక్రియ లేదా పరిసరాల ప్రభావంపై ఆధారపడి జరుగుతుంది. పిండం అభివృద్ధి విభజన చెంది ప్రౌఢయోగం మారడం కూడా అనేక జన్యువుల. రైట్, ఇదంతా సోది మనకు అవసరం లేదు. రైట్, కేంద్రక పూర్వజీవులో జన్యు నియంత్రణ ప్రధానంగా అనులేఖనం ప్రారంభ దశలో జరుగుతూ ఉంటుంది. కేంద్రక పూర్వజీవుల్లో జన్యు నియంత్రణ ప్రధానంగా అనులేఖనం ప్రారంభ దశలో జరుగుతుంది. అనులేఖనం అంటే ఏంటండి, ఎంఆర్ఎన్ఏ ఏర్పడే క్రమంలోనే జన్యు నియంత్రణ అనేది జరుగుతూ ఉంటుంది, జీన్ ఎక్స్ప్రెషన్ రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కేంద్ర పూర్వ జన్యు నియంత్రణ ఎప్పుడు అనులేఖనం ప్రారంభంలో జరుగుతుంది. అనులేఖన ప్రారంభంలో ప్రమోటర్ స్థానంలో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ జరిపే చర్యను కొన్ని ప్రత్యేక అదనపు ప్రోటీన్లు నియంత్రణ జరిపి ప్రారంభ స్థానంలో గుర్తించే సామర్థ్యాన్ని మార్పు చేస్తాయి. రైట్, మీరు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి, అంటే కన్ఫ్యూజింగ్గా పెద్ద అదేం లేదండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీన్ అండి, యాక్చువల్ జీన్ ఇది, ఓకేనా. సో ఈ జీన్ ఎక్స్ప్రెస్ కావాలంటే కంపల్సరీ ఇక్కడ దాన్ని రెగ్యులేటరీ జీన్ ఉంటుంది ఒకటి, ఓకేనా. సో దీన్ని ఐ జీన్ అంటాం, ఇన్హిబిటరీ జీన్గా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి వచ్చేసి ప్రమోటర్ రీజియన్ ఉంటుంది, ఓకేనా. సో ప్రమోటర్ రీజియన్ ఉంటుంది, ఇక్కడ మనకి ఏంటంటే రైబోజమ్స్ అంటు పెట్టుకొని ఇక్కడ ప్రోటీన్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది, ఓకే. సో దీన్ని ఆపరేటర్ రీజియన్గా చెప్తాను. నేను ఇప్పుడు చెప్తాను, మీకు చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. ఈ నియంత్రణ ప్రోటీన్లు ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. కేంద్ర పూర్వజీవుల డిఎన్ఏలోని ప్రమోటర్ ప్రదేశాలను లక్ష్యతను ఆపరేటర్ అనే అనుక్రమంతో కొన్ని ప్రోటీన్లు కలపడం ద్వారా మార్పు చేస్తాయి. చాలా రకాల ఓపెరాన్, సో ఈ యొక్క సిస్టమ్ ఏమంటే ఓపెరాన్ అంటే ఆపరేషన్ అంటే జీన్ రెగ్యులేషన్ సిస్టమ్ ఏమంటే ఓపెరాన్ చెప్తామన్నమాట. ప్రమోటర్ కారకాలకు సమీపంగా ఆపరేటర్ ప్రదేశం ఉంటూ ఉంటుంది.
ఓకేనా. ఈ ఆపరేటర్ అనుక్రమానికి రిప్రెసర్ ప్రోటీన్ బంధితమవుతుంది. ప్రతి ఓపెరాన్ నిర్దిష్ట ఆపరేటర్ నిర్దిష్ట రిప్రెసర్లు ఉంటాయి. ఉదాహరణకు లాక్ ఓపెరాన్లో మాత్రం ఉంటుంది. ఇది నిర్దిష్ట లాక్ రిప్రెసర్ మాత్రమే చర్య జరుపుతుంది. మీకు అంతా ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చాడో ఎగ్జాంపుల్ని చాలా క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా అంటే చాలా సింపుల్గా అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. సో తర్వాత మళ్ళీ అది చదివి మళ్ళీ ఒకసారి పైకి వచ్చేద్దాం, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. రైట్, ఇక్కడికి వద్దాం. ఫస్ట్ ఇది చూసి వెనక్కి వెళ్ళిపోదాం, అప్పుడు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఓకే రైట్, ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి దాంట్లో ఉండేటువంటి కంప్లీట్ ఎంఆర్ఎన్ఏ అనుకుందామండి. ఓకేనా, కోడ్ అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఫస్ట్ వచ్చేసి ఇది ప్రమోటర్ రీజన్. రైట్, ఇది ప్రమోటర్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి ఇది జెన్యూ, ఇది ఒక జెన్యూ చూపించేటువంటి కోడ్. నెక్స్ట్ సేమ్ ప్రమోటర్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి జెన్యూని ఆపరేట్ చేసేటువంటి రీజన్, ఇది ఆపరేటర్ ప్రాంతం అండి. సో ఇది ప్రమోటర్ రీజన్, నెక్స్ట్ ఇది ఆపరేటర్ రీజన్, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్ప్రెసివ్ జీన్ కోడ్ అనుకుందామని. సో దీని నుండే మనకి జెడ్ నుంచి బీటా గ్యాలక్టిసిడీస్ అనే ఎంజైమ్ వస్తుంటుంది. నెక్స్ట్ వై అనేటువంటి కోడ్ నుండి పర్మియేజ్ వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ ఎసిటైలీజ్ అనేటువంటి కోడ్ ఇక్కడ నుండి వస్తూ ఉంటుంది. రైట్, అంటే దట్ మీన్స్ అక్కడ నుండి ఒక ఎంజైమ్ వస్తుంది. ఇది మొత్తం జనరల్గా ఈ కోలైలో ఉండేటువంటి స్ట్రాండ్ అనుకుందాం. ఇది ఇప్పుడు దీనికి ఎక్స్ప్రెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ కోలైలో ఉండేటువంటి కోడ్, దీన్ని తీసుకపోయి లాక్టోజ్ ఉండేటువంటి మీడియంలో వదిలిపెట్టాం. లాక్టోజ్ ఉండేటువంటి గిన్నెలో పాలు పోసి ఆ గిన్నెలో ఈ కోలైని పడేస్తాం. ఇప్పుడు ఏం కావాలండి మనకి, ఈ జీన్ ఏదైతే ఉందో జెడ్ జీన్ నుండి ఏమొస్తుంది మనం చూసినట్లయితే బీటా గ్యాలక్టోసిడీస్ అనేటువంటి ఎంజైమ్ వస్తుంది. ఓకేనా, ఈ ఎంజైమ్ ఎక్స్ప్రెస్ కావాలి. ఎక్స్ప్రెస్ కావాలంటే ఏంటి, ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతుంది మనకి. సో ఆల్రెడీ చెప్పుకున్న ట్రాన్స్లేషన్ ప్రాసెస్ రైబోజోమ్ నాటి పెట్టుకుని ఇలా వెళ్ళిపోతేనే మనకి ఇక్కడ నుంచి ఎంజైమ్ వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి రైబోజోమ్లో అంటి పెట్టుకుని ఈ కోడ్ని రీడ్ చేస్తూ వెళ్ళిపోవాలి. క్లియర్. రైట్, ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇది మనకేంటి లాక్టోజ్ ఉన్నప్పుడు, లాక్టోజ్ లేదనుకుందాం. ఇక్కడ లాక్టోజ్ లేదు, ఇక్కడ లాక్టోజ్ లేనప్పుడు ఏమవుతుంది, దాని నుంచి మనకి బీటా గ్యాలక్టోసిడీస్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి కావద్దు. ఉత్పత్తి కావద్దంటే మరి జీన్ ఎలా రెగ్యులేట్ అవుతుంది, ఎలా హోల్డ్ చేసి పట్టుకుంటుంది ఇది. ఇలా ఇప్పుడు బీటా గ్యాలక్టోసిడీస్ ఎంజైమ్ ఉత్పత్తి కావద్దు, అక్కడ బయట పాలు లేవు, లాక్టోజ్ లేదు, కాబట్టి దీన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రమోటర్ రీజన్ తర్వాత ఉండేటువంటి ఇన్హిబిటరీ జీన్ అంటాం. ఇక్కడ కోడ్ ఉంటుంది, ఇక్కడ సంథింగ్ కోడ్ ఉంటుందండి. ఈ కోడ్ నుండి మనకేంటి ఎంఆర్ఎన్ఏ, రిప్రెసార్ ఎంఆర్ఎన్ఏ వస్తుంది. రిప్రెసార్ ఎంఆర్ఎన్ఏ అంటాం. సో దట్ మీన్స్ అంటే ఏదో కోడ్ ఉందండి. ఈ కోడ్ నుండి ఏంటి మనకి రిప్రెసార్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉత్పత్తి అయింది. అంటే ఇక్కడ నుండి మనకి ఎంఆర్ఎన్ఏ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత దీని నుండి రిప్రెసార్ ప్రోటీన్, అంటే ఈ ఎంఆర్ఎన్ఏ కూడా ప్రోటీన్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడేటువంటి ఈ ప్రోటీన్ దీన్ని రిప్రెసార్ ప్రోటీన్గా చెప్తాం. రిప్రెసార్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ జీన్ ఎక్స్ప్రెషన్ కావడం కోసం ఇక్కడ ఆపరేటర్ రీజన్ ఉంటుంది, ఒకటి ఆపరేటర్ రీజన్ ఉంటుంది అనమాట. ఇది పోయి సర్రం అని ఇక్కడ ఆపరేటర్ రీజన్ పైన చేరిపోతుంది. ఆపరేటర్ రీజన్ పైన అక్కడ చేరిపోతుంది. ఇక్కడికి ఈ జీన్ ఎక్స్ప్రెస్ కావడం కోసం ఆల్రెడీ ఇక్కడ రైబోజోమ్లు అంటి పెట్టుకుంటాయి, ముందుకు పోవడానికి ట్రై చేస్తుంటాయి, ఈ కోడ్ని రీడ్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఆపరేటర్ రీజన్లో రిప్రెసర్ ప్రోటీన్ పోయి అంటి పెట్టుకుంది. కాబట్టి ఏమవుతుంది, ఈ రైబోజోమ్లా ముందుకు పోవడానికి ట్రై చేస్తే కానీ ఆల్రెడీ రిప్రెసర్ ప్రోటీన్ ఇక్కడ వచ్చి ఇక్కడ అతుకుపెట్టి ఉంది కాబట్టి ఇది ముందుకు పోలేదు. కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది, కాబట్టి ఇది యాక్సెస్ కాదు. అంటే దీని నుండి మనకి బీటా గ్యాలక్టోసిడీస్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఉత్పత్తి కాదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు రిప్రెసార్ ఆపరేటర్ స్థానం ఓకు బంధితమై ఓపెరాన్ చర్యకు అవసరమయ్యేటువంటి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనులేఖనం ప్రక్రియను నిరోధిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుందండి, దీని నుండి ఇంకా ఆర్ఎన్ఏ అనేది ఏర్పడదు, ఎంఆర్ఎన్ఏ ఏర్పడదు. ఎంఆర్ఎన్ఏ నుంచి మనకు ఫర్దర్గా దట్ మీన్స్ ఏంటంటే ప్రోటీన్ అనేది ఆ పర్టికులర్ ఎంజైమ్ అనేది ఫామ్ కాదు. ఇది వచ్చేసి లాక్టోజ్ లేనటువంటి సందర్భంలో. ఓకేనా. రైట్, ఇక్కడ లాక్టోజ్ ఉంది, ఇక్కడ ఇప్పుడు లాక్టోజ్ వచ్చిందండి. లాక్టోజ్ వచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఒక గిన్నె వేసుకున్నాం, దాంట్లో పాలు పోసాం, దాంట్లో బ్యాక్టీరియాలు పడేసాం. ఇక్కడ ఏమైంది అని చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుండి మనకి ఏంటి రిప్రెసర్ ఆర్ఎన్ఏ. సో ఇక్కడ నుండి ఐ అనేటువంటి జీన్ నుండి మనకు ఒక ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అయింది. సో సేమ్ ప్రోటీన్ అనేది రిప్రెసర్ ప్రోటీన్ అనేది ఉత్పత్తి అయింది. రిప్రెసర్ ప్రోటీన్ ఉత్పత్తి అయిన తర్వాత దీని ఏం చేస్తుంది, ఇలా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎక్కడ ఆపరేటర్ స్థానంలో పోయి దీన్ని స్టాప్ చేయడం కోసం నెక్స్ట్ ఫర్దర్ అయ్యేటువంటి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ని ఆపడానికి వచ్చి ఇక్కడ ఇరకడానికి ట్రై చేస్తుంటాయి. కానీ లాక్టోజ్ అణువులు ఉన్నాయి కదా, లాక్టోజ్ అణువులు వచ్చేసి దీన్ని అంటి పెట్టుకుంటాయి. సో ప్రేరేపకం అంటే ఇక్కడ వచ్చేసి లాక్టోజ్ అండి, దిస్ ఇస్ లాక్టోజ్.
లాక్టోజ్ వచ్చేసి రిప్రెసర్ అణుతో ముచ్చట పెడతారు, నువ్వు అటు పోకు అనేసి ముచ్చట పెడుతుంటే ఇది పోయి దీంతో అతుక్కుంటుంది. ఓకేనా. సో రిప్రెసర్ ప్రోటీన్ ఏదైతే ఉందో వచ్చేసి లాక్టోజ్ చేత అంటిపెట్టుకోవడం చేత క్రియారహిత రిప్రెసర్ అంటే కింద పని చేయదు. దాని పని ఏంటండి, పోయి ఆపరేటర్ స్థానంలో కూర్చోవాలి. సో ఇది వచ్చి ఆల్రెడీ ముచ్చట పెడుతుంది, అక్కడ ఆపరేటర్ ఫ్రీగా ఉన్నాడు. సో కాబట్టి అంటే సింపుల్గా ఇక్కడ రైబోజోమ్లు అంటిపెట్టుకుంటే, రైబోజోమ్లు కాదండి, ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అవుతుంది. రైబోజోమ్లు కాదు, ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అవుతుంది. అంటే ఈ స్ట్రాండ్స్ డిఎన్ఏ స్ట్రాండ్ ఉందో డిఎన్ఏ స్ట్రాండ్ నుండి ఏమవుతుంది, ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది ఎంఆర్ఎన్ఏ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ రైబోజోమ్లు ఇక్కడ ఏమవుతుంది, ఎంఆర్ఎన్ఏ ఏర్పడింది. అంటే లాక్ రాయబారి ఎంఆర్ఎన్ఏ అనేది ఏర్పడుతుంది. లాక్ అంటే ఏంటంటే బీటా గ్యాలక్టోసైడేస్. సో అదేవిధంగా అందుకని ఇక్కడ ఏమంటాం మనం, పాలీసిస్ట్రానిక్ జన్యువులు అంటాం బ్యాక్టీరియాలో. ప్రోకారియోట్స్లో పాలీసిస్ట్రానిక్ అంటే ఒక జన్యువు అనేక ప్రోటీన్స్ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ సో ఒక ప్లేస్లో మనకేంటో ఒకటి కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉత్పత్తి చేసే జన్యువులు ఒక దగ్గరనే ఉంటాయని చెప్తున్నాం, పాలీసిస్ట్రానిక్గా చెప్పుకుంటున్నాం కదా. రైట్, ఇక్కడ ఎంఆర్ఎన్ఏ ఉత్పత్తి అయింది. ఇక్కడ ఎంఆర్ఎన్ఏ నుండి ఏమి ఉత్పత్తి అవుతుందని చూసినట్టయితే ఈ పర్టికులర్ జెడ్ అనేటువంటి ఫ్రాగ్మెంట్ నుండి బీటా గ్యాలక్టోసిడేజ్ అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే ఇది ఎంజైమ్ అండి. సో ఎంజైమ్ ఉత్పత్తి అయితే ఎంజైమ్ ఊరుకుంటుందా, పోయి ఆల్రెడీ లాక్టోజ్ ఉంది కదా, దాని చుట్టూ కూడా లాక్టోజ్ పైన పనిచేస్తుంది. పనిచేయని గ్యాలక్టోజ్ అదేవిధంగా గ్లూకోజ్గా డివైడ్ చేసిన పర్మియేజ్ ఏం చేస్తుంది, బ్యాక్టీరియా కణకవచంలో ఉండేటువంటి గ్యాలక్టోజ్ ఛానల్స్ అదేవిధంగా గ్లూకోజ్ ఛానల్స్ ఓపెన్ చేస్తుంది. ఈ ఎంజైమ్ ఓపెన్ చేయగానే వెంటనే ఏమవుతుంది, లోపలికి ఇన్ఫ్లక్స్ అవుతుంది. ఇది ఆల్రెడీ గ్లూకోజ్ కావచ్చు అదేవిధంగా గ్యాలక్టోజ్గా లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ట్రాన్సిస్లటేజ్ ఇంకా ఫర్దర్గా దాంట్లో ఉండేటువంటి లాక్టోజ్ మెటబాలిక్ ప్రాసెస్లో ఈ యొక్క ట్రాన్సిస్టైలేజ్ అనేది ఫర్దర్గా పాల్గొంటూ ఉంటుంది. ఈ రకంగా మనకి ఏంటంటే లాక్ ఓపెరాన్ సిస్టమ్ అని అంటారు. సో ఇది లాక్ ఎందుకంటామంటే లాక్టోజ్కు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి లాక్ ఓపెరాన్గా చెప్తుంటాం. అదేవిధంగా ట్రిప్టోఫాన్ ఉంటుంది, రకరకాలుగా ఉంటాయండి ఇవి కూడా. రైట్, ఇప్పుడు చూద్దాం ఇంకా. ఓకేనా, ఇప్పుడు పైకి వెళ్దాం, చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి ఒక్కసారి ఎక్కడున్నాం మనం. రైట్, ఇక్కడ ఉన్నాం. రైట్, కేంద్రక పూర్వజీవుల్లో జన్యు నియంత్రణ ప్రధానంగా అనులేఖనం ప్రారంభ దశలో జరుగుతుంది. అనులేఖనం అన్న ట్రాన్స్క్రిప్షన్ ప్రారంభంలో జరుగుతుంది. అనులేఖన ప్రమాణంలో ప్రమోటర్ స్థానంలో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రమోటర్ స్థానంలో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ జరిపే చర్యను కొన్ని ప్రత్యేక అదనపు ప్రోటీన్ నియంత్రణ జరిపి ప్రారంభ స్థానాలు గుర్తించే సామర్థ్యాన్ని మార్పు చేస్తాయి. అంటే ఆపరేటర్ స్థానంలోకి వెళ్ళేసి ఆ యొక్క రిప్రెసర్ ప్రోటీన్ అని చెప్పగా అది అంటి పెట్టుకున్నప్పుడు ఏంటి, ఇంకా ఫర్దర్గా ఎంఆర్ఎన్ఏ ఉత్పత్తి కాదు. ఈ నియంత్రణ ప్రోటీన్లు ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా వ్యవహరిస్తాయి. ధనాత్మకంగా వ్యవహరించడం ఏంటండి, ఒక్కోసారి అంటి పెట్టుకున్నప్పుడు ప్రాసెస్ స్టాప్ అయింది అనుకోండి, ఇప్పుడు లాక్ ఓపెరాన్లో స్టాప్ అవుతుంది, ఇది రుణాత్మకం. ఒక్కోసారి అంటి పెట్టుకున్నప్పుడు అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంక ఉత్పత్తి. అంటి పెట్టుకున్నప్పుడు స్టార్ట్ కావడం ఒకటి, అంటి పెట్టుకుని స్టాప్ కావడం ఒకటి. అంటే పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్ అంటే ధనాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా రుణాత్మకంగా కూడా వ్యవహరించడానికి ఛాన్స్ ఉంటుంది. ధనాత్మకంగా అంటే ఏంటి, ఆ యొక్క ప్రోటీన్ ఏదైతే పోయి అంటిపెట్టుకుంది, రిప్రెసర్ అంటిపెట్టుకుంది అనుకోండి, క్రియాశీలకం అంటే అప్పుడు ఉత్పత్తి అవుతుంది. సో నిరోధకాలు ఆ రిప్రెసర్ ప్రోటీన్ పోయి అంటిపెట్టుకుంది అనుకోండి, సో అక్కడ ఎంఆర్ఎన్ఏ ఉత్పత్తి అనేది ఆగిపోతూ ఉంటుంది అన్నమాట. కేంద్ర పూర్వజీవుల్లో డిఎన్ఏలోని ప్రమోటర్ ప్రదేశాల లక్ష్యతను ఆపరేటర్ అనే అనుక్రమంతో కొన్ని ప్రోటీన్లు కలవడం వల్ల మార్పు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పాం కదా, ఆ డిఎన్ఏ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ సీక్వెన్స్లో ప్రమోటర్ స్థానం తర్వాత మనకు ఆపరేటర్ ఉంటుంది, ఒకటి ఆపరేటర్ పొజిషన్ ఉంటుంది. సో ఆపరేటర్ పొజిషన్లో కొన్ని ప్రోటీన్లు అతుక్కోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మార్పు చెందడం జరుగుతుంది. చాలా రకాల ఓపెరాన్లో ప్రమోటర్ కారకాలకు సమీపంగా ఆపరేటర్ ప్రదేశం ఉంటుంది. ఇంతకుముందు చూసాం కదా, ఇలా ఉంటే ఇది ప్రమోటర్, ఇది ఆపరేటర్ అనుకున్నాం. సో తర్వాత మనకి స్ట్రక్చరల్ జీన్ ఉంటుంది, ఇక్కడ కూడా ప్రమోటర్ ఉంటుంది. సో ఇక్కడ ఇనిబిటరీ ప్రోటీన్, ఇది చాలా రకాల ఆపరాన్లో వచ్చేసి మనకి ప్రమోటర్ తర్వాత వెంటనే ఏముంటుంది, ఆపరాన్ ఉంటుంది అనమాట. అంటే ఆపరేటర్ స్థానం ఉంటుంది, ఆపరేటర్ ప్రదేశం ఉంటుంది. ఈ ఆపరేటర్ అనుక్రమానికి రిప్రెసర్ ప్రోటీన్ బంధితం అవుతుంది. ఇక్కడ నుంచి ఉత్పత్తి అయినటువంటి రిప్రెసర్ ప్రోటీన్ బంధితం అవుతుంది అంటున్నాం. ప్రతి ఓపెరాన్ నిర్దిష్ట ఆపరేటర్, నిర్దిష్ట రిప్రెసర్లు ఉంటాయి. ప్రతి ఒక్క ఓపెరాన్ కూడా అది స్పెసిఫిక్గా ఉంటాయండి. ఈ ఆపరేటర్ కావచ్చు, అదేవిధంగా రిప్రెసర్ కావచ్చు. ఉదాహరణకు లాక్ ఆపరేటర్ లాక్ ఓపెరాన్లో మాత్రమే ఉంటుంది. ఇది నిర్దిష్ట లాక్ రిప్రెసర్ మాత్రమే చేరేది. రైట్, ఇది వచ్చేసి ఏంటంటే మనకు యాక్చువల్ మెకానిజం అండి. రైట్, ఇక్కడ చూద్దాం ది లాక్ ఓపెరాన్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్రాంకైజ్ జాకబ్ అదేవిధంగా జాకబ్ అండ్ మొనాడ్ గుర్తుపెట్టుకోండి, ఇద్దరు సైంటిస్టుల పేరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. జాకబ్ అండ్ మొనాడ్ అటువంటి ఇద్దరు జీవరసాయన శాస్త్రాలు కలిపేసి లాక్ ఓపెరాన్ నమూనాను ప్రతిపాదించాడు. సో ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్ ఇంపార్టెంట్. లాక్ ఓపెరాన్
అనేటువంటి దాన్ని ప్రతిపాదించిన లా ఆఫ్ ఓపెరాన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నమూనాను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరని చూసినట్టయితే ఫ్రాంకోయిస్ జాకబ్, అదేవిధంగా జాకీ మోనార్డ్. ఓకేనా, రైట్. ఈ శాస్త్రజ్ఞులు అనులేఖనం దశలో నియంత్రణ వ్యవస్థను విశదీకరించారు. అనులేఖనం దశలో అంటే ట్రాన్స్క్రిప్షన్ దశలోనే ఎలా జరుగుతుందనేది చెప్పండి. ఇక్కడ లాక్ ఓపెరాన్లో లాక్ అంటే లాక్టోజ్ అండి. సో ఒక పాలీసిస్ట్రానిక్ నిర్మాణాత్మక జన్యు. పాలీసిస్ట్రానిక్ అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ ప్రోటీన్లను ఉత్పత్తి చేసేటువంటి అక్కడ ఫ్రాగ్మెంట్ ఏది ఎందుకు కాబట్టి ఇక్కడ ఏముంటుందని పాలీసిస్ట్రానిక్ జన్యుగా చెప్పుకుంటున్నాం. అంటే ఒక అనులేఖన ప్రమాణంలో ఒక జన్యు ఉంటే దాన్ని మోనోసిస్ట్రానిక్. ఓకేనా, ఒక అనులేఖన ప్రమాణంలో ఒకటి కంటే ఎక్కువ జన్యువులు ఉన్నాయనుకోండి దాన్ని ఏమంటామంటే పాలీసిస్ట్రానిక్గా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు పాలీసిస్ట్రానిక్ అంటున్నాం? ఇంతకుముందు ఫ్రాగ్మెంట్ ఒకసారి చూసినప్పుడు ఏంటంటే అక్కడ ZYX సంథింగ్ ఏమున్నాయి కదా, 3 ఉన్నాయి. అంటే 3 జన్యువులు 3 రకాల ప్రోటీన్లు ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి దాన్ని పాలీసిస్ట్రానిక్గా చెప్పుకుంటాం. సాధారణంగా ప్రమోటర్, రెగ్యులేటరీ జన్యువులు సమిష్టిగా నియంత్రణ చేస్తూ ఉంటాయి. సో ప్రమోటర్ ఒకటి ఉంది, మన రెగ్యులేటరీ జన్యువులు ఉన్నాయి. సో ప్రమోటర్ జన్యు అటు, రెగ్యులేటరీ జన్యు ఇటువైపు ఉండి కనపడదు. ఓకే, నియంత్రణ చేస్తాయి. ఇలాంటి విధానం బ్యాక్టీరియాలో సర్వసాధారణ. దీన్ని ఓపెరాన్గా పేర్కొంటూ ఉంటాం. ఓపెరాన్లో ఏమేమి ఉంటాయండి? మనకి ప్రమోటర్ జీన్ ఉంటుంది, అదేవిధంగా రెగ్యులేటరీ జీన్ ఉంటుంది, 2 ఉంటాయి. వీటికి కొన్ని ఉదాహరణలు వచ్చేసి లాక్ ఓపెరాన్, అదేవిధంగా ట్రిప్టోఫాన్ ఓపెరాన్, నెక్స్ట్ ఆరా ఓపెరాన్, హిజ్ ఓపెరాన్, నెక్స్ట్ వాల్ ఓపెరాన్ అండి. ఇవి మొత్తం కూడా కనపడుతున్నాయి. రైట్, ఇక్కడ చూడండి. ఇప్పుడు లాక్ ఓపెరాన్లో ఒక రెగ్యులేటరీ జన్యు ఐ జీన్ అన్నాం కదా, ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది కదా, అదే అనమాట ఐ జీన్. సో ఐ జన్యు ఇక్కడ ఐ అంటే ప్రేరేపక, నిరోధకం, ఇన్హిబిటరీ, ఐ అంటే ఇన్హిబిషన్ అనమాట. సో పదాన్ని సూచిస్తుంది. ప్రమోటర్, ఆపరేటర్ 3 నిర్మాణ జన్యువులు ZYAలు ఉంటాయి. ఇక్కడ మొత్తానికి ఒక లాక్ ఓపెరాన్ ఏదైతే దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఒక రెగ్యులేటరీ జీన్ ఉంటుంది. సో రెగ్యులేటరీ కంటే ముందు ప్రమోటర్ ఉంటుంది కానీ దాన్ని వదిలిపెట్టిద్దాం. ఓకేనా, రెగ్యులేటరీ జీన్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఒక ప్రమోటర్ ఉంటుంది, ఒక ఆపరేటర్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చూద్దామండి తర్వాత ఇది. సో కింద మనకు డయాగ్రామ్ ఉంది కదా. సో ఇది ఐ. సో ఐ కంటే ముందు ప్రమోటర్ ఉంటుంది, ఇది దీన్ని వదిలిపెట్టేద్దాం. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత ఏముంటుంది? ప్రమోటర్ జీన్ ఉంటుంది అండ్ దెన్ ఆపరేటర్ జీన్ ఉంటుంది, ఆపరేటర్ ప్లేస్ ఉంటుంది అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకి పాలీసిస్ట్రానిక్ అని చెప్పుకున్న ZYA, ఈ 3 అండి. ఇది కంప్లీట్గా మనకి లాక్ ఓపెరాన్లో ఉండేటువంటి నిర్మాణం. ఇప్పుడు చూడండి, ఒక రెగ్యులేటరీ జన్యు ఉంటుంది. దిస్ ద రెగ్యులేటరీ జీన్ అండి. ఐ జన్యు అంటే ఐ అంటే ఇన్హిబిటరీ అండి. సో నిరోధకం అనేటువంటి అర్థం వస్తుంది. అండ్ దెన్ వచ్చేసి ఇక్కడ P అంటే ప్రమోటర్, O అంటే ఆపరేటర్, 3 నిర్మాణాత్మక జన్యువులు. సో ZYA అనేటువంటి నిర్మాణాత్మక జన్యు. ఇది వచ్చేసి లాక్ ఓపెరాన్ యొక్క నిర్మాణం. ఐ జన్యు లాక్ ఓపెరాన్ నిరోధకత సంకేతాన్ని కలిగి ఉంటుంది. ఐ జన్యువులు ఏముంటుందండి? సో కంప్లీట్గా సిస్టమ్ని మొత్తం కూడా రెగ్యులేట్ చేసేటువంటి సంకేతం, అక్కడ కోడ్ ఉంటుందన్నమాట. సో Z జన్యు వచ్చేసి ఈ Z జన్యు బీటా గ్యాలక్టోసిడేజ్ అనేటువంటి ఎంజైమ్ సంకేతాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎంజైమ్ వచ్చేసి లాక్టోజ్ అనే డైసాకరైడ్ని గ్యాలక్టోజ్ గ్లూకోజ్ అనేటువంటి మోనోమెరిక్ ప్రమాణాలుగా జనవిస్తడం మనకు తెలిసిందే, ముందు చూసాము. నెక్స్ట్ Y జన్యు వచ్చేసి పర్మియేజ్ అనేటువంటి ఎంజైమ్కు సంకేతం. ఇది లాక్టోజ్ పారగమ్యతను పెంచుతూ ఉంటుంది. ఏ అనేటువంటి జన్యు ట్రాన్సిస్టరేజ్ అనే ఎంజైమ్ సంకేతాన్ని సూచిస్తుంది. అది వదిలిపెడతాయి, 3 కూడా ఏమేం చేస్తాయని ఇచ్చాడు. కాబట్టి లాక్టోజ్ జీవన చర్యకు లాక్టోపెరాన్ అనే ఈ 3 జన్యువులు ఉత్పన్నాలు అవసరమవుతాయి. అదేవిధంగా ఇతర ఓపెరాన్లో కూడా వాటిలో జన్యు చర్యలను సంబంధ జీవన చర్యను నిర్వహించాలి. ఇది సింపుల్ అండి, ఇక్కడ మనకి పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు. రైట్, ఇక్కడ చూద్దాం. రైట్, లాక్టోజ్ బీటా గ్యాలక్టోసైడ్ ఎంజైమ్కు అదస్థ పదార్థం. ఇది ఓపెరాన్ చర్యలను ప్రారంభిస్తూ ఉంటుంది లేదా ఆపివేస్తూ ఉంటుంది అనమాట. లాక్టోజ్ ఏం చేస్తుందంటే స్టార్ట్ చేయాలని లాక్టోజ్ డిసైడ్ చేస్తుంది. లాక్టోజ్ ఉంటే స్టార్ట్ అయితే, లాక్టోజ్ లేదనుకోండి స్టాప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. స్విచ్ ఆన్ చేస్తుంటాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇండ్యూసర్ అంటాం. ఇండ్యూసర్ ఏంటి? లాక్ ఓపెరాన్లో చూసినట్టయితే లాక్టోజ్ ఇంపార్టెంట్. సాధారణంగా ఉపయోగపడేటువంటి గ్లూకోజ్ వంటి కర్బన పోషణ లేనప్పుడు వర్ధనయానకంలో బ్యాక్టీరియాను లాక్టోజ్ను సమకూర్చినట్లయితే పర్మియేజ్ చర్యల ద్వారా ఇది కణాలను ప్రవేశిస్తుంటుంది. సో అదే లాక్టోజ్ ఉన్నటువంటి వర్ధనయానకంలో బ్యాక్టీరియాలు ప్రవేశపెడితే సింపుల్గా లాక్ ఓపెరాన్ అంతా కూడా యాక్టివేట్ అయిపోయి కణాలకు ప్రవేశిస్తుందని చెప్తున్నాడు. ఓకేనా, కణాలకు ప్రవేశించిన లాక్టోజ్ క్రింది విధంగా పేర్కొన్న ఓపెరాన్ చర్యను ఉత్పత్తి. అంటే కణంలోకి ఒకసారి బ్యాక్టీరియా కణంలోకి లాక్టోజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఇంతకుముందు మేము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ లాక్టోజ్ లేని సందర్భంలో, ఇది లాక్టోజ్ ఉన్నటువంటి సందర్భం. లాక్టోజ్ ఉంది, ఇది వచ్చేసి కంప్లీట్గా బ్యాక్టీరియల్ డిఎన్ఏ. ఇక్కడ ఫస్ట్ లాక్టోజ్ లేదండి. లాక్టోజ్ లేనప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క జన్యు ఏదైతుందో లేదంటే ఇన్హిబిటరీ జీన్ కోడ్ ఏదైతుందో దీని నుండి మనకి ఎంఆర్ఎన్ఏ వచ్చింది. ఈ ఎంఆర్ఎన్ఏ నుంచి మనకు కొత్త ప్రోటీన్ వస్తుంది. దట్ ప్రోటీన్ ఏంటంటే రిప్రెసర్గా చెప్తాం.
సో ఈ రిప్రెసర్ పోయి ఏం చేస్తుంది, ఇది ఒక పార్ట్ అండి, పక్కన పెట్టేద్దండి. నెక్స్ట్ ఇంకొక పార్ట్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇది వచ్చేసి యాక్చువల్ జీన్ ఇది. సో ఇది పాలిసిస్టానిక్ జీన్. సో జెడ్ అనే దాని నుండి ఒక రకమైనటువంటి ప్రోటీన్, వై అనే దాని నుండి ఒక రకమైన ప్రోటీన్, ఏ నుండి ఒక రకమైన ప్రోటీన్ వస్తుంది. 3 రకాల ప్రోటీన్లు వస్తుంటాయి. జెడ్ నుండి బీటా గ్యాలక్టోసిడేజ్ వస్తుంది, వై నుండి పర్మేజ్ వస్తుంది, ఏ నుండి వచ్చేసి ట్రాన్స్ ఎసిటైలేజ్ అనేటువంటి 3 రకాల ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. సో ప్రోటీన్లు ఫర్దర్ ఎంజైమ్గా ట్రీట్ చేస్తుంటాం. సో మరి ఇది మొత్తం కూడా ఇది ఎక్స్ప్రెస్ కావాలంటే, ఈ DNA ఫ్రాగ్మెంట్ మొత్తం కూడా ఎక్స్ప్రెస్ కావాలంటే దీని నుండి సంబంధిత ఎంఆర్ఎన్ఏ ఏర్పడాలి. ఎంఆర్ఎన్ఏ నుండి మనకి నిర్దిష్టమైనటువంటి సంబంధించిన ప్రోటీన్ లేదంటే ఎంజైమ్స్ అనేవి ఏర్పడాలి. ఇలా ఏర్పడాలంటే ఇక్కడ నుండి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ స్టార్ట్ కావాలి. ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ స్టార్ట్ కావడం కంటే ఈ యొక్క జన్యు కంటే ముందు ఏముంటుంది, మనకి ప్రమోటర్ రీజియన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆపరేటర్ రీజియన్ ఉంటుంది. ఇవి రెండు ఫ్రీగా ఉంటే ఈ రెండు రీజియన్లు ఫ్రీగా ఉంటే స్పెసిఫిక్గా ఆపరేటర్ రీజియన్ ఏదైతే ఉందో ఈ ఆపరేటర్ రీజియన్ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే వీటి నుండి ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఎంఆర్ఎన్ఏ సంబంధిత ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. ఓకే రైట్. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ దీనికి వచ్చేద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఏంటి, రిప్రెసర్ ప్రోటీన్ ఉత్పత్తి అయింది. ఈ యొక్క జీన్ అనేది ఎక్స్ప్రెస్ అయింది, దీని నుండి ఎంఆర్ఎన్ఏ అయింది, ఎంఆర్ఎన్ఏ నుంచి రిప్రెసర్ ప్రోటీన్ ఉత్పత్తి. ఈ ప్రోటీన్ పోయి ఏం చేస్తుంది, ఈ యొక్క రిప్రెసర్ ప్రోటీన్ పోయి ఇక్కడ ఆపరేటర్ స్థానంలో కూర్చొని ఇంకా జన్యుని ఇక్కడ ఈ యొక్క జీన్ అనేది ఎక్స్ప్రెస్ కావద్దనేసి అడ్డం కూర్చొని స్ట్రైక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏది, రిప్రెసర్ ప్రోటీన్ పోయి అక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్రెస్ కాదు. అంటే దాని నుండి ఎంఆర్ఎన్ఏ ఏర్పడదు, ఎంఆర్ఎన్ఏ నుండి కావాల్సినటువంటి 3 రకాల ఎంజైమ్లు ఉత్పత్తి కావు. ఇది రిప్రెసర్ చేసేటువంటి పని. ఎందుకు చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా చుట్టూ కూడా లాక్టోజ్ లేదు, పాలు లేవు అనుకుందాం. లేనప్పుడు ఇలా మనకి ఎంజైమ్లు ఉత్పత్తి అయ్యనుకోండి, బ్యాక్టీరియాను డ్యామేజ్ చేస్తాయి, బ్యాక్టీరియా వాల్స్ను కూడా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి అక్కడ మనకి జీన్ ఎక్స్ప్రెషన్ కావద్దు, నియంత్రించబడాలి, రెగ్యులేట్ చేయబడాలి, స్టాప్ చేయబడాలి. కాబట్టి రిప్రెసర్ ప్రోటీన్ ఉత్పత్తి అయింది, పోయి ఆపరేటర్ స్థానంలో కూర్చుంది. ఓకేనా రైట్. అది ఎప్పుడు, సింపుల్గా లాక్టోజ్ మీడియం లేనప్పుడు. లాక్టోజ్ మీడియంలో బ్యాక్టీరియాను ప్రవేశపెట్టినాం. లాక్టోజ్ ఉన్నాడు అంటే పాల గిన్నెల్లో తీసుకొని బ్యాక్టీరియాని వేసినాం. అప్పుడు ఇక్కడ నుండి మనకేంటి, రిప్రెసర్ ఆర్ఎన్ఏ వచ్చింది, దీని నుండి రిప్రెసర్ ప్రోటీన్ వచ్చింది. ఇది ఏం చేస్తుంది, మామూలుగా అయితే పోయి ఆపరేటర్ స్థానంలో పోయి ఆడ కూర్చొని ఎట్టెట్ట జరుగుతో చూస్తానేనా ఆడ కూర్చుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, లాక్టోజ్ మీడియంలోంచి కూడా లాక్టోజ్ పోయి దీన్ని పట్టుకుందండి, రిప్రెసర్ని పట్టేసుకుంది. రిప్రెసర్ ప్రోటీన్ తోటి లాక్టోజ్ పోయి అంటిపెట్టుకున్నప్పుడు ఇది ఇక్కడ పోనీయకుండా పట్టేసుకొని ఇక్కడ ఉంచుకుంది దీన్ని ఇక్కడ. రైట్ నౌ ఆపరేటర్ ప్లేస్ ఇస్ ఫ్రీ. అక్కడ ఆపరేటర్ స్థానం ఏదైతుందో అది ఫ్రీగా ఉన్నది. కాబట్టి ఇక్కడ అల్టిమేట్గా ఇంకా ఎంఆర్ఎన్ఏ అనేది ఈ 3 నుండి ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అయిపోయింది. అంటే ఇక్కడ అనులేఖనం అనేది జరుగుతుంది, ట్రాన్స్క్రిప్షన్ జరిగేసి ఎంఆర్ఎన్ఏ ఏర్పడింది. సో ఎంఆర్ఎన్ఏ ఫర్దర్గా ఏంటంటే మళ్ళీ ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ట్రాన్స్లేషన్ జరిగి ఇక్కడ నుండి జెడ్ నుండి వచ్చేసి బీటా గ్యాలక్టోసిడేజ్, అండ్ ఇక్కడ నుండి వచ్చేసి పర్మేజ్, అండ్ ఇక్కడ నుండి వచ్చేసి ట్రాన్సిస్టైలేజ్ అనేటువంటి 3 రకాల ఎంజైమ్లు అనేవి ఉత్పత్తి కావడం జరిగింది. సో ఈ రకంగా మనకి లాక్ ఓపెరాన్ సిస్టమ్ అనేది ఈ కోలిలో కనపడుతూ ఉంటుంది. క్లియర్ అయింది అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ లాక్ ఓపెరాన్లో ప్రేరకంగా పనిచేసేది ఏంటంటే లాక్టోజ్ అండి, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు చూద్దాము ఒక్కసారి పారాగ్రాఫ్ చేయనట్లయితే. ఇప్పుడు ఇంతకుముందు ఆ యొక్క డయాగ్రామ్లో డిస్కస్ చేసింది మొత్తం కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంటుంది. రైట్, ఇక్కడ చూద్దామండి. ఐ జన్యు చర్య వల్ల రిప్రెసర్ నిరంతరంగా సంశ్లేషించబడుతుంది. పోయి అక్కడ ఏం చేస్తుందో ఆపరేటర్ స్థానంలో కూర్చుంటారు. రిప్రెసర్ రాగానే పోయి అక్కడ కూర్చుంటుంది నిరంతరంగా. ఎందుకంటే ఇప్పుడు కూడా లాక్టోజ్ మీడియంలో బ్యాక్టీరియా ఎప్పుడు కూడా ఉండదు, ఎప్పుడో ఒకసారి అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి నిరంతరంగా సంశ్లేషించబడుతుంటుంది కనుక రైట్. సో ఇప్పుడు ఈ రిప్రెసర్ ప్రోటీన్ ఓపెరాన్లోని ఆపరేటర్ ప్రదేశంతో కలిసి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఓపెరాన్లో అనులేఖనం చేయకుండా నిరోధిస్తుంది. ఆపరేటర్ స్థానంలోకి వెళ్ళింది, కూర్చుంది అక్కడ. రైట్, ఎట్టెట్ట జరుగుతో చూస్తా, జీన్ ఎక్స్ప్రెషన్ ఎట్టెట్ట అయిందనేసి పోయి రిప్రెసర్ ఎక్కడ కూర్చుందండి, ఆపరేటర్ స్థానంలో కూర్చొని అక్కడ అనులేఖనం జరగాలంటే మనకు ఒక ఎంజైమ్ కావాలి. ఏంటి, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ కావాలి. సో దాన్ని పని చేయకుండా చేస్తూ ఉంటుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ యొక్క అనులేఖనం చేయకుండా దాన్ని ఆపేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇన్ కేస్ లాక్టోజ్ లేదా అలోలాక్టోజ్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ లాక్టోజ్ అన్నారు మరియు అలోలాక్టోజ్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. అలోలాక్టోజ్ అనేటువంటి పేరును గుర్తుపెట్టుకోండి. అనే ప్రేరకం ఉన్నప్పుడు ఇది రిప్రెసర్తో కలిసి దాని చర్యలను నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. రైట్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో రిప్రెసర్ వస్తుంది, ఐజిన్ నుండి రిప్రెసర్ వచ్చింది. సో అప్పుడు ఏం చేయింది, లాక్టోజ్ వచ్చి దాంతో జత కట్టేసి దాన్ని నిర్వీర్యం చేసి పడేసింది అనమాట. ఓకేనా. కాబట్టి నిరోధకం లేదా రిప్రెసర్ ఆపరేటర్ ప్రాంతంలో కలలు. అక్కడ నిర్వీర్యమైన ఇంకెక్కడి నుంచి వస్తుందండి. సో అక్కడ గల్ల పట్టుకుని దాన్ని బిర్రగా ఆపేసింది. ఆపేయగానే అక్కడ ఆగిపోయింది రిప్రెసర్. సో నౌ ది ఆపరేటర్ ప్లేస్ ఇస్ ఫ్రీ. సో ఆపరేటర్ ప్లేస్ అనేది ఫ్రీగా ఉందన్నమాట. ఓకే.
సో ఇప్పుడు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ప్రమోటర్ ప్రాంతాన్ని బంధితపై నిరాటంకంగా అనులేఖనాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. నా ఇంకా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ రిప్రెసర్ రాలేదు, నా పని నేను చేసుకోవచ్చు. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వస్తుంది, అక్కడికి వచ్చేసి ప్రమోటర్ స్థానం నుండి ఇంకా ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసేది ఏమవుతుందంటే మనకు సింపుల్గా ఎంఆర్ఎన్ఏ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మౌలికంగా లాక్ ఓపెరాన్ యొక్క నియంత్రణ అధస్థ పదార్థం ఎంజైమ్ ఉత్పత్తి నియంత్రణ చేయడంగా భావించవచ్చును. రైట్, లాక్ ఓపెరాన్కి గ్లూకోజ్ లేదా గ్యాలక్టోజ్లు ప్రేరేపకాలుగా పనిచేయమని గుర్తుంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లాక్ ఓపెరాన్కి గ్లూకోజ్ లేదా గ్యాలక్టోజ్లు ప్రేరకాలుగా పనిచేయమని గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పాయింట్ ఇది. లాక్టోజ్ సమక్షంలో లాక్ ఓపెరాన్ ఎంతకాలం వ్యక్తీకరణ చేయగలదు ఊహించు. అంటే లాక్టోజ్ ఉన్నంత కాలం సో మనకేంటి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఏం ఉత్పత్తి అవుతుందండి, అక్కడ ఉండేటువంటి ఎంజైమ్లు ఉత్పత్తి, ఎంజైమ్ల ఫలితంగా లాక్టోజ్ అనేది బ్రేక్ చేయబడుతూ ఉంటుంది. తర్వాత రిప్రెసర్ ద్వారా చేయబడేటువంటి లాక్ ఓపెరాన్ నియంత్రణ నకారక నియంత్రణ, నెగిటివ్ రెగ్యులేషన్ అంటాం. నెగిటివ్ రెగ్యులేషన్ అంటే ఇది పోయి అక్కడ అంటుపెట్టుకుంటే ఏమైంది, జీన్ ఎక్స్ప్రెస్ కావట్లేదు, స్టాప్ అవుతుంది అక్కడ, కాబట్టి నెగిటివ్ రెగ్యులేషన్గా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇది పోయి అంటి పెట్టుకున్నప్పుడే జీన్ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అయింది అనుకోండి, అంటి పెట్టుకుంటేనే జీన్ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అవుతాయి కొన్ని, దాన్ని ధనాత్మకం అంటాం. అంటే అంటి పెట్టుకున్నప్పుడు అక్కడ పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది మనకు, అంటే జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది కాబట్టి దాన్ని ధనాత్మకంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆపరేటర్ స్థానంలో రిప్రెసర్ ప్రోటీన్ పోయి అంటి పెట్టుకున్నప్పుడు అక్కడ జీన్ ఎక్స్ప్రెషన్ ఆగిపోతుంది కాబట్టి దీన్ని నెగిటివ్ రెగ్యులేషన్ అని కూడా చెప్పుకున్నాం. లాక్ ఓపెరాన్ సకార నియంత్రణ, పాజిటివ్ రెగ్యులేషన్ కూడా కలదు. సో లాక్ ఓపెరాన్కు సకార నియంత్రణ కూడా కలదంట. లాక్ ఓపెరాన్ అంటే మేబీ రిప్రెసర్ ప్రోటీన్ కాబట్టి ఇంకేదైనా అండి పెట్టుకుంటే అక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుండొచ్చు. ఈ స్థాయిలో దీనికి సంబంధించిన సో ఇక్కడ మనకి వివరించడం సాధ్యం కాదన్నట్టుగా చెప్పడం జరిగింది. రైట్, ఇది వచ్చేసి ఈరోజు సెషన్ అండి. చాలా లెందీ సెషన్, నాకు తెలిసితే ఆల్మోస్ట్ 2 hours అవుతుంది, దాదాపుగా 2 hours కావస్తుందండి. బిగ్ మారథాన్గా చెప్పుకోవచ్చు. నాకు తెలిసి అంటే ఈ సెషన్లో మీకు అసలు ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, లాక్ ఓపెరాన్ అంటే ఏంటి, జెనెటిక్ కోడ్ అంటే ఏంటి, జీన్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రెగ్యులేట్ చేయబడుతుంది, ఇవన్నీ కూడా క్లియర్ అయినాయి అనుకుంటున్నాను నేను. ఒకవేళ క్లియర్ అనిపించలేదు అనుకోండి, ఒకసారి రెఫర్ చేయండి, మళ్ళీ ఒకసారి వీడియోని అయితే స్క్రాల్ బ్యాక్ చేసి చూడడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ప్లేస్టోర్లో కేకే బయలుదేరినటువంటి యాప్ ఉంటుంది, తప్పకుండా లైక్ అయితే కొట్టండి వీడియో ఫస్ట్ అయితే, ఎందుకంటే 2 గంటలు నిలబడి కాళ్ళు నొప్పులేస్తున్నాయి. రైట్, ఎనీహో ఈ కేకే బయలుదేరినటువంటి ఆ యాప్ అనేది ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో డిఎస్సికి సంబంధించినటువంటి అనేక వీడియోలు అందుబాటులో ఉన్నాయి. స్పెసిఫిక్గా మనకి ఏపీ వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే మనకు యూస్ఫుల్గా ఉండేటువంటి అనేక ఇంటర్మీడియట్ క్లాసులు ఉన్నాయి. చాలా క్లియర్ కట్ అండ్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయండి మీకు. సో చాలా ఈజీ వేలో రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా ఆడడానికి ప్రాబిలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ డిస్క్రిప్షన్లో చూడండి కేకే బయల్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ టుడే సెషన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.